నాకు ఇప్పటికీ నేను ఆ సోనీ సౌత్లో 4K ప్రింట్ ఉందన్నమాట. ఆ 4K ప్రింట్స్ నేను 2 డౌన్లోడ్ చేశాను. ఇప్పటికీ చూడలేదు, వదిలేసాను. ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఎందుకంటే నాకు స్ట్రెంత్ లేదు. అంటే ఆ సినిమా ఏడవకుండా చూడలేను నేను. యా. అంటే నీకు ఎంత లైఫ్ ఉండాలి సినిమాల్లో, నువ్వు మనుషులను అలా ఏడిపించాలంటే. ఉం- నాకు అంటే నాకు చాలా ఇష్టం ఆ సినిమా అంటే. సార్ట్ ఆఫ్ నేను కాలేజ్ ఏజ్లో చూసాను ఆ సినిమా. కాలేజ్ అంటే నాకు చిన్నప్పుడు చూసినప్పుడు ఆ సినిమా అస్సలు నచ్చదు. కానీ కాలేజ్ ఏజ్లో చూసినప్పుడు చాలా ట్రాన్స్ఫర్మేటివ్గా అనిపించింది. అంటే మనం ప్రతిసారి ఆ, నాన్నతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది కదా ఆ సినిమా మొత్తం. యా. నాకు అది చాలా బాగా నచ్చింది అనమాట. అంటే ఆ నేరేషన్ అనేది ఇక్కడ వర్క్ అయింది. నాకు ఈ లైఫ్ అనేది చాలా బాగా నచ్చింది. యా. నువ్వు 20 years తర్వాత సినిమా చూస్తే నీకు ఈ క్రాఫ్ట్ ఇవన్నీ అనవసరం, నీకు లైఫ్ ఉండాలి సినిమాలో. యా. నాకు సినిమా అంటే ఎంతో కొంత అర్థమైంది మణిరత్నం సినిమాలు చూసే. లైక్ వాట్ ఇస్ ఓకే. సినిమా. సో యా, టాప్ డైరెక్టర్స్, సారీ ఫేవరెట్ డైరెక్టర్స్ మీకు. ఆ, ఇది క్యాండిడ్ గా పెట్టుకుందాం బ్రో, ఎట్లా అంటే అట్లా మాట్లాడుకుందాము. లైక్ యా దీనికి యా నెంబర్ ఏం లేదు, మీకు నచ్చింది మీకు నచ్చిన నెంబర్ ఏదైనా కానీ. యా. సో సో నాకు నెంబర్ చాలా తక్కువ. లిస్టా? లిస్ట్ అంటే మీకు, అంటే తెలుగు సినిమాతో ఉన్న అసోసియేషన్, ఆర్ యునో ఈ డైరెక్టర్ అంటే అసలు డైరెక్టర్స్ ఫస్ట్ ఎట్లా డిస్కవర్ చేసిండు. చిన్న ఉన్నప్పుడు సినిమాలు చూసేటప్పుడు మనకు డైరెక్టర్ ఎవడో తెలియదు. బట్ ఒక ప్రతి ఒక్కరికి ఫస్ట్ డైరెక్టర్ ఉంటాడు, తెలిసిన ఫస్ట్ డైరెక్టర్ కానీ. ఆ తర్వాత డైరెక్టర్స్ ఎక్స్ప్లోర్ చేయడం, ఆ తర్వాత యూజువల్లీ మీ ఫేవరెట్ డైరెక్టర్స్ ఎవరు? రైట్ రైట్ రైట్. యా. నా అయితే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ లిస్ట్ ఉంటుంది. నాకు సుకుమార్ చాలా ఇష్టం. యా. సుకుమార్ చాలా ఇష్టం. అండ్ నాకు అతను చేసే పనులు చూస్ లైక్ మోర్ అండ్ మోర్ హీ డస్ వర్క్ అండ్ మోర్ అండ్ మోర్ ఐ గో బ్యాక్. లెట్స్ సే మేము మొన్న ఆర్య గురించి ఒక ఎపిసోడ్ చేసిండే. నాకు ఆర్య మొన్న చూసినప్పుడు నాకు ఇంకా ఎక్కువ హై ఇచ్చింది అనమాట. లైక్ ఎంత క్రేజీ ఇస్తాడంటే సినిమాని. నాట్ జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేకింగ్, ఐడియాలజీ కూడా అట్లే ఉంటుంది, మేకింగ్ కూడా అట్లే ఉంటుంది. అసలు ఎక్కడ యా. ఒక 2 minutes కూడా నీకు. సో సుకుమార్ చాలా ఇష్టం. నేను యా. యా. చిన్నప్పుడు ఐ వాజ్ వెరీ 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 ఫాండ్ ఆఫ్ సాయి. ఓకే. ఆ తర్వాత వెరీ ఫాండ్. నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఐ లైక్ అంటే ఇఫ్ ఐ హ్యావ్ టు ప్లేస్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఫస్ట్ ఇన్ లైఫ్ ఐ వుడ్ ప్రాబ్లీ ప్లేస్ స్పోర్ట్స్ అనమాట. లైక్ ఓకే. స్పోర్ట్స్, సినిమా, ఎంటర్టైన్మెంట్ అట్లా అన్నీ ఒకరొకటి పెట్టుకుంటూ వస్తే ఫస్ట్ స్పోర్ట్స్ ఉంటుంది. ఆ సినిమా అసలు ఓ లైక్ నేను ఎన్నిసార్లు చూసిన ఆ సినిమా టీవీలో. ఓకే. అండ్ దెన్ ఓన్లీ దెన్ ఐ న్యూ దట్ అయితే రాజీవ్ కనకర లాస్ట్ ఒక స్పీచ్ ఇస్తాడో అది కోచ్ కార్టర్లు ఉంటుంది అని. సో అప్పుడు నేను బాగా డిసప్పాయింట్ అయినా. బట్ ఓకే, ఇట్స్ ఓకే. కోచ్ కార్టర్లో యాక్చువల్లీ వాళ్ళు ఓడిపోతారు లాస్ట్ మ్యాచ్. ఫైనల్ ఓడిపోతారు అనమాట. దీంట్లో గెలుస్తారు మన వాళ్ళు, తెలుగు సినిమా. బట్ యా, సో రాజమౌళి చాలా ఇష్టం. ఆ, నాకు సినిమా అంటే ఎంతో కొంత అర్థమైంది మణిరత్నం సినిమాలు చూసే. లైక్ వాట్ ఇస్ ఓకే. సినిమా. సినిమా ఓకే. అంటే ఇట్లా ఉంటుంది. వాట్ ఎవర్. ఐ వాస్ సరే ఒక జోన్లో ఉన్నప్పుడు సఖీ చూస్తున్నప్పుడు సఖీలా కాయలో చెడుగుడు పాట ఉంటుంది కదా. ఆ హౌస్ ఉంటుంది కదా. ఆ బాస్కెట్ హౌస్. బాలా? ఆహా నో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎడిటింగే క్రేజీ ఉంటుంది, మొత్తం రివర్స్ ఉంటుంది పాట. యా. రైట్. బట్ వాళ్ళు ఏదైతే ఇంట్లో ఉంటారో ఇట్ ఇస్ అది మొత్తం అవ్వదు ఇల్లు. యా. వాళ్ళ. ప్లాస్టరింగ్ చేయరు, యా. గోడలు ఉంటాయి అన్నమాట. మ్మ్. అండ్ ఇది ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది, అరే బ్రో అది ఇట్ రిప్రజెంట్స్ ద రిలేషన్షిప్, ఇట్ ఇస్ నాట్ రిలేషన్షిప్. జస్ట్ ఫుల్లీ కన్స్ట్రక్టెడ్ అన్నప్పుడు మైండ్ వెళ్ళిపోయింది నాకు. రే ఏందిరా ఇది అని. యా. దట్ ఈస్ హౌ ఐ డిస్కవర్డ్ సినిమా. ఓకే ఇట్లా కూడా చెప్తారు స్టోరీని అని. యా. సో నైస్, మణిరత్నం. నైస్, నైస్. మణరత్నం తీసుకొచ్చినావు కాబట్టి రీసెంట్ గానే మళ్ళీ అగైన్ తను వర్క్ షాప్ కి వస్తున్నాడు కాబట్టి సంతోష్ రికమెండెడ్ అనమాట. దిల్సే చూపించండి స్టూడెంట్స్ కి అందరికి, నేను వస్తున్నా కదా అని. సో నేను ఎప్పుడో చూసిన దిల్సే చాలా చిన్న ఉన్నప్పుడు. అంటే ఆ టైంకి దిల్సే చూసే వయసు కూడా కాదు, అది చూసిన అర్థం కూడా అయ్యే వయసు కాదు. దిల్సే చూసిన తర్వాత ఏ షారుఖ్ ఖాన్ కి అంత మనీషా కొయిరాలా పైన ఉన్న అబ్సెషన్ అంతా కూడా ఇట్స్ ఎ మెటాఫర్ ఫర్ ఇండియాస్ రిలేషన్షిప్ విత్ అస్సాం ఆర్ కాశ్మీర్, ఈ కాన్ఫ్లిక్టెడ్ ఏరియాస్ తో అనే మెటాఫర్ నాకు అప్పుడు వెలిగింది. ఓ షిట్. నేను అనుకునేవాడిని అనమాట, ఓకే మణరత్నం మనీషా కొయిరాలతో ఒక సీన్ ఉంటది ఫస్ట్ ఆఫ్ ఆల్మోస్ట్ ఎండింగ్ లో, ఎడార్ అదే లడక్ లో
వాడు ఆల్మోస్ట్ మొలెస్ట్ చేయడానికి ట్రై చేస్తాడు అనమాట షారుఖ్. ఆల్మోస్ట్ పట్టుకుని ఇంకా బలవంతంగా కిస్ చేయడం. నేను అనుకున్న మణరత్నం అంటే చాలా నువాన్స్ రొమాన్స్ ఉంటది, ఎందుకు ఇంత క్రీప్ గా పనులు చేపిస్తున్నారు. ఓకే, నాకు అప్పుడు అర్థమైంది అనమాట ఈ హోల్ మెటాఫర్, పొలిటికల్ మెటాఫర్. సో ఓకే, ఆ స్టోరీ టెలింగ్ యా మణరత్నం తీసుకొచ్చిన కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ దిస్ అనెక్డోట్. యా సో యా మణిరత్నం నాకు ఓకే, ఇది చెప్తే చాలా మంది తిట్టుకుంటారు కానీ నాకు గౌతమ్ వాసుదేవ్ మీద చాలా ఇష్టం. ఆ, ఆ, ఘర్షణ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. ఎందుకు ఘర్షణ అనిపించింది తిట్టుకుంటారని? ఆ, అంటే అదే అదే చెప్తా వస్తాయి ఇప్పుడు. సో ఓకే. నాకు ఘర్షణ చాలా ఇష్టం, నాకు సూర్య యా సన్ యా ఆఫ్ యా క్రిస్టియన్ చాలా చాలా ఇష్టం. బట్ ఐ వాజ్ నెవర్ ఏబుల్ టు వాచ్ మోర్ దెన్ 30 minutes ఆఫ్ ఏం మాయ చేసావే. ఏం మాయ చేసేవి. ఓ I was ఓకే ఓకే. ఐ థింక్ అంటే వినత్ అండ్ వరవయ్య ట్రై చేయి. ఎందుకు చెప్తున్నానంటే నాకు వైఎంసీ పెద్దగా ఎక్కలేదు. వినయ్ అండ్ ఓకే. వరవయ్య నేను థియేటర్ ఎత్తుక్కుంటా మరీ వెళ్ళాను రిలీజ్ లో. చెన్నై దాకా వెళ్ళిపోయాడు. అచ్చా అచ్చా. నాకు సో బట్ నాకు యా, చాలా బాగా నచ్చింది. సో గౌతమ్ మీనన్ గెట్స్ Pure లైఫ్ బ్రో. reply. అంటే Yeah. లైక్ అంటే నువ్వు సినిమాలో స్టోరీ ఏమి ఉండదు, బట్ నువ్వు ఫీల్ అవుతా ఉంటావు, అది యా చూపించేదాన్ని నువ్వు ఫీల్ అవుతా ఉంటావు. ట్రూ. ఘర్షణలో వాడు అక్కడ కూర్చుని ఇట్లా చూసి ఇట్లా పైకి చూస్తూ ఉంటాడు కదా, మాట్లాడొద్దా అని. నువ్వు అది ఫీల్ అవుతావు అనమాట, అది ట్రాన్స్లేట్ అవుతుంది ఎమోషన్ నీకు. అది యా ఓన్లీ సినిమా ఎండింగ్ ఏమి ఉండదు, బొక్కలా ఉంటుంది ఎండింగ్ కానీ, బట్ లైక్ నువ్వు ఫ్లో అవుతావు సినిమాతో పాటు. తమిళ్ ఎండింగ్ డిఫరెంట్ ఉంటుంది తెలుసు కదా, కాకా కాకా. తెలుసు దాంట్లో తెలుసు. దాంట్లో చచ్చిపోతుంది హీరోయిన్ కదా. చచ్చిపోతుంది, మన దగ్గర చచ్చిపోతుంది. బతికిచ్చిండ్రు. బట్ ఇట్ డజంట్ మ్యాటర్ అంటున్నా. యా దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ గౌతమ్ మీనన్ ఫిల్మ్స్ ఏంటి అంటే ఎండింగ్ డజంట్ మ్యాటర్. యా ట్రూ యా ఒకప్పుడులే, ఇప్పుడు ఐ డోంట్ థింక్ దట్ ఈస్ హ్యాపెనింగ్, బట్ ఒకప్పుడు గౌతమ్ మీనన్ ఐ యూస్ టు లైక్. సూర్య సన్ యా ఆఫ్ క్రిస్టియన్ ఐ స్టిల్ లైక్, నాకు ఇంకా చాలా 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 ఇష్టం అసలు. యా సూర్య సన్ ఆఫ్ క్రిష్ణ నేను మొన్న రీ రిలీజ్ అయితే నేను కూడా 2 సార్లు వెళ్ళి చూసిన థియేటర్ లో. రీ రిలీజ్ అయితే రీరిలీజ్కి వెళ్ళట్లేదు కానీ, బట్ యా ఇట్స్ చాలా మంచి సినిమా, Great, చాలా great మంచి. film. Great film. Yeah. యా సూర్య సన్ ఆఫ్ కృష్ణ కూడా. ఇంకా శాండీ? యా ఆన్ టాప్ ఆఫ్ మై హెడ్ అంతే అనుకుంటా. ఫుల్ కాంటెంపరీ ఓకే మిగతా ఓకే. వాళ్ళంతా మనం అంతా ఇట్లా పెట్టుకొని చూసినది ఐ డోంట్ రిమెంబర్ బికాస్ ఐ హావ్ నాట్ సీన్ మచ్. నేను సాగర్ సంగమం చూడలే, లాట్ ఆఫ్ పీపుల్ ఓకే విల్స్ కాల్డ్, బట్ సో నేను కే విశ్వనాథ్ పేరు చెప్పదలుచుకోలేదు. ఓకే శంకరాభరణం చూడలేదు. సో నేను చాలా చాలా క్లాసిక్స్ చూడలే వాళ్ళవి, ఓకే బాలచంద్ర కూడా ఓకే అంతే. సో ఓకే. కూల్. నెక్స్ట్ పృథ్వీ నువ్వే Yeah. నేనేనా? ఓకే. యా ఆల్రెడీ ఇందాక ఎలాగో ఫేవరెట్ ఫిల్మ్స్ లో విశ్వనాథ్ గారి పేరు వచ్చింది. అది యా ఐ థింక్ అది చాలా ఎవిడెంట్ అనుకుంటా. యా దాన్ని వెరీ ఎవిడెంట్. వివరించాల్సిన అవసరం లేదు. అంటే మళ్ళీ ప్రతి సినిమా తీసుకుని వివరించాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది ఎందుకో. యా ఎందుకంటే ఆయన లెగసీ అలాంటిది. అది కాకుండా అంటే ఇందాక నువ్వు అన్న క్వశ్చన్ ఒక విషయం అన్నావు కదా, అంటే ప్రతి ఒక్కళ్ళు డైరెక్షన్ అంటే ఇది అని తెలుసుకోవడానికి ఏదో ఒక సినిమా ఉండి ఉంటుంది, ఆర్ ఏదో ఒక మెమరీ అసోసియేట్ అయ్యి ఉండి ఉంటుంది అని. అది ఏంటబ్బా అని ఆలోచించడానికి ప్రయత్నిస్తున్నా, నాకేం వెళ్ళట్లేదు. అంటే ఏ సినిమా నుంచి నేను స్టార్ట్ చేసిన, ఆర్ ఏ సినిమా వల్ల నాకు డైరెక్టర్ అంటే ఒకతను ఉంటాడని తెలిసింది అని ఆలోచిస్తున్నా. ఇప్పుడేదో తెలియట్లే. బట్ తెలుగు సినిమాలో రాజమౌళి, సుకుమార్ ఈ పేర్లు అయితే వినపడుతూనే ఉంటాయి. అది కాకుండా అంటే ఐ థింక్ ఇందాక లేడీస్ టైలర్ గురించి అన్నప్పుడు నేను కావాలని అప్పుడు చెప్పలేదు, బట్ ఐ థింక్ పెద్ద వంశీ గారు ఆయన స్టైల్లో ఫిల్మ్ మేకింగ్ నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పుడు మా అంటే దిస్ కెన్ బి అ మెమరీ దట్ చిన్నప్పుడు మా మమ్మీ ఏప్రిల్ 1 విడుదల కానీ, ఆర్ నిరీక్షణ సారీ ఉంటారు అన్వేషణ ఇవి కొంచెం చూస్తుండే. అంటే లైక్ మా దగ్గర విసిడి ఉండేది. సో ఇవి సినిమా విసిడీలు, లేడీస్ విసిడి కూడా ఉన్నట్టుంది ఐ థింక్. మొన్ననే ఏదో వెతుకుతుంటే కనపడింది. సో పెద్ద వంశీ గారి సినిమాలు విసిడీలు ఉండేవన్నమాట ఇంట్లో. అండ్ సినిమా ఇప్పుడు మెచ్యూర్ అయిన తర్వాత ఆయన సినిమాలు చూస్తే ఒక విషయం అనిపిస్తుంది. అంటే 80s తెలుగు సినిమా చరిత్రని మొత్తం ఒకసారి తిరగరాసి చూస్తే స్టార్టింగ్ లో వచ్చే సినిమా ఇస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అవన్నీ పక్కన పెట్టేసిన తర్వాత వెన్ కమర్షియల్ సినిమా టేక్ ఓవర్ చేయక ముందు 80s లో చాలా అంటే చాలా క్లాసిక్స్ వచ్చినాయి.
అండ్ అప్పుడులో జంధ్యాల గారు, విశ్వనాథ్ గారు, దాసరి గారు కూడా అప్పుడు చేస్తున్నారు, అండ్ కె రాఘవేంద్రరావు. సో వీళ్ళందరూ వన్ ఆఫ్ ద, అంటే వాళ్ళు ప్రైమ్ లో ఉండడము, ఆర్ గ్రేట్ ఆర్ట్ అండ్ కమర్షియాలిటీని కలిపి సినిమాలు తీయడము యా చేస్తున్న టైంలో, బిఫోర్ బి గోపాల్ గారు కానీ, కోడి ఆ, కోడి రామకృష్ణ గారు కానీ, కోదండరామిరెడ్డి గారు కానీ, వీళ్ళందరూ యా టేక్ ఓవర్ చేయక ముందు దెర్ ఇస్ No, దిస్ no, I ఫేజ్. think they were already making it. Kodi Ramakrishna, కోడి Kodan రామకృష్ణ Ramakrishna. ఈ లేట్ 80s లో వచ్చినారు వాళ్ళు, 89, 90, 90s తర్వాత బి గోపాల్ గాని. సో దెర్ ఇస్ ఈ ఫేజ్ లో వచ్చిన పెద్ద వంశీ గారు, అంటే ఆయన చుట్టుపక్కల ఆ, అంటే ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గ్రేట్ ఆర్ట్ తీస్తున్నారు. అంటే ఆయన భయపడుతున్నారు నేను అనట్లేదు. అంటే లుకింగ్ బ్యాక్ నాకు ఇట్లా అనిపిస్తుంది అంటే హీ డిఫైన్డ్ హిజ్ ఓన్ స్టైల్. Clearly. ఎడిట్ ఇస్ మై స్టైల్. అంటే ఆయన ఆబ్వియస్లీ ఆయన రచయిత నుంచి దర్శకుడు అవ్వడం వల్ల అవన్నీ చేసినా కూడా ఎడిట్ అండ్ మ్యూజిక్తో హీ క్లియర్లీ ఎస్టాబ్లిష్, అంటే ఓకే నేనంటూ ఉన్నా, నా పేరు పెద్ద వంశీ, ఇది నేను తీస్తా, దిస్ ఇస్ వాట్ ఐమ్ గోయింగ్ టు డూ యా అయితే చూపించిండో తెలుగు సినిమాకి. అది అది అంటే ట్రికల్ లోన్ ఎఫెక్ట్ అంటారు కదా, యా ఎంతో చేసిండ్రు. అది నీకు ఇప్పుడు తెలుగు సినిమాలో కనబడుతుందా అంటే ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కనబడుతుంది, ఇది ఇక్కడ నుంచి వచ్చింది, ఈ సినిమా నుంచి, ఆర్ ఈ స్టైల్ ఇక్కడ నుంచి వచ్చింది అని. బట్ ఆ ఇంపాక్ట్, ఆ లెగసీ అనేది ఆయనది ఉండిపోయిందని నాకైతే అనిపిస్తుంది. యా అందుకే ఇప్పుడు లేడీస్ టైలర్ ఆయన రోహిత్ వివరిస్తున్నప్పుడు కూడా, సినిమా గురించి ఆర్ ఈ సన్నివేశం గురించి చెప్తున్నప్పుడు కూడా, ఇళయరాజా స్కోర్ని ఎలా అయితే ఉపయోగించిండ్రో. అంటే ఇది మొన్న మా మమ్మీ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అన్నారు, ఇళయరాజా తెలుగులో తీసిన సినిమాలు చాలా వరకు ఆయన ఆల్బమ్ మాత్రమే హిట్ అయ్యేవి, సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యేవి అన్నారు. పెద్ద వంశీ వాస్ అన్ ఎక్సెప్షన్ టు దట్ రూల్ యా ఆర్ దట్ నార్మ్, వేర్ ఈవెన్ హిస్ ఫిలిమ్స్, ఆయన సినిమాలు ఆల్బమ్లు అద్భుతంగా ఉండేవి, ఇప్పటికీ అద్భుతంగా ఉన్నాయి. సినిమాలు కూడా చాలా గొప్పగా ఆడే. ఏప్రిల్ 1 విడుదల బీయింగ్ అన్ ఎగ్జాంపుల్. So పెద్ద వంశీ గారితో ఎట్లుండేదంట అంటే లైక్ ఇళయరాజా ఇఫ్ హీ గివ్స్ ఎ ట్యూన్ దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. ట్యూన్ ఓకే ఇచ్చాడు అంటే అది తీసుకుని వచ్చేయాల్సిందే నువ్వు. ఇచ్చే ఇన్పుట్ ముందే ఇవ్వాలి, వెనక్కి ఇవ్వడానికి ఉండదు. బట్ పెద్ద వంశీ గారితో ఆ చనువు ఉండేదట. అని వెళ్ళి సార్ ఇంకోటి ఇవ్వండి అంటే ఇచ్చేవాట. సో అంతా బికాస్ హీ సా క్లియర్లీ సా సంథింగ్ ఇన్ వంశీ. అండ్ ఓ వంశీ దెన్ తర్వాత మూవీస్కి వంశీ ఆయన మ్యూజిక్ ఆయనే చేసుకున్నాడు ఒక 2-3 మూవీస్కి. సో హీ హ్యాడ్ దట్, చాలా సెన్స్ ఉండేది వంశీకి. యా వంశీ బ్యూటిఫుల్ అంటే ఉంటుంది, నేను బ్యూటిఫుల్ ఉంటుంది. చెప్పాల్సిన ఫిలిం, నేను ఫస్ట్ వంశీని చూసింది ఐ డోంట్ నో, ఇట్స్ అ వెరీ, అంటే ఇది క్లాసిక్ కాదు, బట్ ఫస్ట్ టైం నేను, అంటే యూజువల్లీ పేర్లు వచ్చేవి కాదు, డైరెక్టర్ల పేర్లు టైటిల్స్ పైన, యూనో. నేను ఫస్ట్ టైం థియేటర్ పోస్టర్స్ పైన చూస్తే వంశీ అనుమానాస్పదం అని వచ్చింది. వంశీ సన్మానాస్పదం అని ఉంటుంది. అవును, యా లేదు, వంశీస్ అని కూడా ఉండదు, వంశీ అనుమానాస్పదం, ఎస్ ఓకే. కూడా ఉండదు, అది ఎస్ ఉండదా? ఓకే, తెలుగులో ఓకే, ఉంటది ఇట్లా ఓకే, ఓకే, వంశీ అని ఓకే. చెప్పేసి. ఆ ఫాంట్ కూడా చాలా యా యా బ్రోకెన్ ఫాంట్ ఉంటది వంశీది, మస్తు యూనో. ఉంటుంది, బాగుంటుంది. అది సో ఏంది ఇది, నాకు అప్పటికి వంశీ డైరెక్టర్ అని కూడా తెలియదు, బట్ అనుమానాస్పదం చాలా అబ్సెసివ్ గా చూస్తుండే చిన్న ఉన్నప్పుడు జెమినీ టీవీలో. ఎవరైనా రైట్. చూసిండ్రా అనుమానాస్పదం? చూసా. పాటలు విన్నా, ఆ? పాటలు పాటలు నేను కూడా చూడలేదు యాక్చువల్లీ, నేను కూడా సినిమా యా, చూడలేదు, చాలా బట్ పాటలు చాలా విన్నా, పాటలు విన్నా. ఇంట్రెస్టింగ్ సినిమా ఉండేది. అంటే ఇప్పుడు చూస్తే కొంచెం చీజీగా అనిపించచ్చేమో కానీ చిన్న ఉన్నప్పుడు చాలా బాగుంటది. అప్పటికి వీరప్పను అది ఇది ఉంటది స్టోరీ, చాలా క్రేజీ ఉంటది. చిన్న ఉన్నప్పుడు చూస్తే చాలా క్రేజీ అనిపిస్తుంది అది. యా నైస్, నైస్. యా యా. నెక్స్ట్. అంటే లైక్ నేను లిస్ట్ రాసుకోలే యాక్చువల్లీ, నేను ఓకే ఓకే, ఆలోచించి చెప్దామని టాప్ డౌన్ ఏది వచ్చినా చెప్పు. ఎవ్వరం ప్రిపేర్ అవ్వాలా. యా సో నేను ఒక్కనే. సో పెద్ద వంశీ అయితే ఇది. అండ్ అది కాకుండా అంటే అంటే కాంటెంపరీస్ గురించి ఆల్రెడీ, అంటే ఇట్ ఈస్ ఆబ్వియస్ కదా నాకైతే అనిపిస్తుంది. ఆర్ మేబీ చెప్పాలి అనిపిస్తే ఆబ్వియస్లీ సుకుమార్ అండ్ రాజమౌళి అని చెప్తా. రాజమౌళి రాజమౌళి అంటే ఆయన సినిమాల్లో హేట్ చేసే సినిమాలు కూడా ఉంటాయి అనమాట కొన్ని. అంటే నాకు అసలు అంటే ఆయన నచ్చవు కాబట్టి లైక్, అంటే ఆయన ఫిల్మోగ్రఫీలో అవి అన్ని హిట్ అయినా కూడా వాటిని పరిగణించకుండా ఓకే ఐ టేక్ అవే దిస్ ఫ్రమ్ రాజమౌళి. అండ్ ఆయన కెరియర్ గ్రాఫ్ ఆయన ఎలా అయితే బిల్డ్ చేసుకుంటూ వచ్చారు,
అండ్ ఇప్పుడు అండ్ ప్రతిసారి చెప్తూ ఉంటారు కదా మహాభారత్ మహాభారత్ అని అంటూ ఉంటారు కదా, ఉమ్, దానికి ఎలా అయితే బిల్డ్ చేస్తున్నారో ఆ బిల్డింగ్ బ్లాక్స్ అన్ని ఆయన తీసిన ముందు సినిమాలు ఇంట్లో కనపడుతూ ఉంటాయి అనమాట. అంటే బడ్జెట్స్ పెరుగుతున్న కొద్దీ స్కేల్ పెరిగింది, స్కేల్ పెరిగినప్పుడు నెంబర్ ఆఫ్ యాక్షన్ సీన్స్ పెరుగుతాయి, యా యాక్షన్ సీన్స్ పెరిగిన తర్వాత డబుల్ యాక్షన్ అంటే ఎందుకంటే డబుల్ యాక్షన్ ఇస్ బేసికలీ టూ హీరోస్ కదా, యా ఇట్ ఈస్ ప్లేడ్ బై ద సేమ్ గై, బట్ ఇట్ ఈస్ టూ హీరోస్. ఓకే, టూ హీరోస్ నేను ఎలా హ్యాండిల్ చేస్తా. దెన్ కమ్స్ విఎఫ్ఎక్స్, సో ఆబ్వియస్లీ యా మగధీర. దెన్ విఎఫ్ఎక్స్ ప్రొటాగనిస్ట్, దెన్ కమ్స్ ఈగా. యా దేర్ ఈస్ నో ప్రొటాగనిస్ట్ ఆబ్వియస్లీ. సునీల్ నేను చిన్న 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 అంటే లైక్ తప్పు పట్టట్లేదు, బట్ కామెడియన్ యా ఆర్ కామెడీ యాజ్ యాజ్ అ స్టోరీ ఎలా ఉంటుంది, సో అలా తీసినారు. దెన్ గోయింగ్ ఫుల్ బ్లోన్ విత్ టూ పార్టర్స్. సో అన్ని అంటే ఒక మహాభారతం తీయాలంటే ఆయనకి మేబీ కావాల్సినవన్నీ విఎఫ్ఎక్స్ నుంచి నెంబర్ ఆఫ్ యా మల్టిపుల్ హీరోస్ నుంచి మల్టీ స్టార్ నుంచి మల్టీ పార్టర్ వరకు కూడా వీటన్నిటిని ఎలా పుల్ ఆఫ్ చేయొచ్చు, స్కేల్ ఎలా పెంచవచ్చు, యాక్షన్ ఎలా చేయొచ్చు. సో ఇదన్నీ లుకింగ్ బ్యాక్ అనిపిస్తుంది. ఈయన అవన్నీ చేసుకుంటూ వచ్చాడు. యా అంటే ఇవన్నీ ప్లాన్ చేశారంటే ఐ డోంట్ నో, ఆయన ప్లాన్ యా చేసినట్టు తెలియదు నాకు, బట్ ఇట్ ఫీల్స్ లైక్ హీ హీస్ ఎయిమింగ్ ఫర్ దట్ యా బిగ్ ఈజ్ ఎయిమింగ్ ఫర్ బిగ్ దట్. ఇవన్నీ బిగ్ కూడా స్టెప్సే. యా అండ్ వన్ స్టెప్ క్లోజర్ యా అనిపిస్తుంది. ఈ టెల్స్ దట్ ఇన్ ది ఎండ్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ డాక్యూ కూడా చెప్తాడు కదా. ఎస్ ఎస్ అంటే అందుకే అనిపిస్తుంది ఇంకా ఓకే, అది అది అందుకే తీస్తున్నారు అందుకేనా అని. ఎందుకంటే ఇప్పుడు వాట్ వాజ్ ద ఫిల్మ్ వాచింగ్, అవతార్ యా లగాన్ లగాన్ ఓకే లగాన్ ఎందుకో లైక్ రివాజ్ చేయాలనిపించింది. లగాన్ రివాజ్ చేసిన ప్రతి ఒక్క రాజమౌళి సినిమా కనబడుతుంది లగాన్లో. ఆర్ఆర్ఆర్ అయితే లిటరలీ ఫ్రేమ్స్, వరల్డ్ బిల్డింగ్, క్యారెక్టర్స్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారు, ఎట్లా ఎట్లా స్టేజ్ చేస్తావు, నువ్వు బ్లాక్ ఎలా చేస్తావు కెమెరాని, అబ్సల్యూట్ మాస్టర్ క్లాస్ ఉంటుంది లగాన్లో. అండ్ ఇది జస్ట్ ఇమాజిన్ లగాన్ ఈయన డైరెక్షన్లోకి వెళ్ళాలి, ఈటీవీ సీరియల్ నుంచి డైరెక్షన్లోకి వెళ్ళాలి అనుకుంటున్న రాజమౌళికి థియేటర్లో చూసిన సినిమా ఇది. సో యా ఆ టైంలో రిలీజ్ అయింది. సో ఇట్ ఆబ్వియస్లీ వుడ్ హ్యావ్ మేడ్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. డెఫినెట్లీ ఇంపాక్ట్ చేసి ఉండదు అనేది అయితే ఇట్స్ ఫూలిష్ కదా. సో అంటే దిస్ ఇస్ మీ, ఇది నా కన్స్పిరసీ థియరీ అనిపిస్తుంది. సో నాకు అనిపిస్తుంది ఓకే ఇది మేబీ అంటే. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే మణిరత్నం గారికి 20-25 years కల్కి రాసిన పొన్నియిన్ సెల్వన్ని తెరకెక్కించాలి అని. అంటే ఆయన ఎప్పటి నుంచో మౌనరాగం తీస్తున్నా కూడా ఆయన మధ్యలో ఉన్న కళ కల్కిని పొన్నియిన్ సెల్వన్ తీయాలని, ఆర్ సఖీ తీస్తున్నప్పుడు కూడా. సో ఫిలిం మేకర్, డ్రీమర్, విజనరీ ఈజ్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ డూయింగ్ దట్ బిగ్ థింగ్ ఆయన లైఫ్లో. మణిరత్నం 40 ఏళ్ల పై నుంచి ఉన్న లెజెండే 20 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది అలాంటి ఒక పెద్ద సినిమా తీయాలంటే. వేరే ఆయన కాంటెంపరీ కానీ ఆయన తర్వాత వచ్చిన డైరెక్టర్స్ కూడా అలాంటి డ్రీమ్సే ఉండి ఉంటాయి. అండ్ ఎవిడెంట్లీ బయటికి చెప్తున్న రాజమౌళి కూడా మహాభారతం అనేది అంత పెద్ద డ్రీమ్ ఏమో, అండ్ 2001 ఆర్ ఈవెన్ బిఫోర్ దాట్ ఆ సీడ్స్ పడి ఉంటాయి. సో హీస్ గోయింగ్ ఓకే అది గో స్లో, నేను ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ వెళ్తా, చాలా జాగ్రత్తగా వేస్తాను వేసుకుంటూ హీస్ ఎయిమింగ్ ఫర్ దట్ బిగ్ థింగ్. అండ్ మేబీ అచీవ్ దట్. అండ్ తెలుగు సినిమా hopefully he should achieve that. యా we hope we all hope that he should. బట్ అది ఎన్నేళ్ళు పడుతో ఎన్నేళ్ళు పడుతో తెలియదు, బట్ అది జరుగుతుందేమో అనిపిస్తుంది. బట్ యా ఐ థింక్ అందుకే లైక్ రాజమౌళి డ్రీమ్ బిగ్, ఏం బిగ్ అంటారు కదా. అండ్ ఆ డ్రీమ్ ని కూడా సస్టైన్ చేసుకోగలడం ఇన్నేళ్ళు. అండ్ మోటివేషన్ వచ్చిన మళ్ళీ మోటివేషన్ అనేది ఇలా అయిపోతుంది, యూ లూజ్ యువర్ మోటివేషన్ వెరీ క్విక్లీ, హ్యూమన్ టెండెన్సీ. బట్ అది సస్టైన్ చేసుకుంటూ ఉండగలడం, దాన్ని బర్నింగ్ ద ఫ్యూయల్ టు గో టువర్డ్స్ దట్ థింగ్ ఇస్ గ్రేట్. అంటే అది ఇక్కడ ఉంటుంది. నాకు మొన్న అదే ఆర్ఆర్ఆర్ డాక్యూ చూసినప్పుడు కూడా నాకు అదే అనిపించింది అనమాట. రాజమౌళి సినిమాలు నచ్చినా నచ్చకపోయినా అందరు అగ్రీ చేయాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే, ఎంత నచ్చినా ఎన్నిసార్లు రీవాచ్ అదంతా పక్కకు పెట్టేస్తే, అసలు ఒక మనిషి ఇంత కమిటెడ్ ఉండడం, తను నమ్ముకున్న ఒక కథకి, తను నమ్ముకున్న ఒక ప్రొఫెషన్కి, దట్ టీచర్స్ అ లాట్ ఆఫ్ డిసిప్లిన్ అనిపిస్తుంది. ఎంతో డిసిప్లిన్డ్గా ఉంటే కానీ నువ్వు అట్లాంటివి పుల్ చేయలేవు. ఒక 5 ఏళ్ళు ఒక కథతో ట్రావెల్ చేయడము, అసలు అది పీక్ లెవెల్ డిటర్మినేషన్.
నీకు నువ్వు నీది ఏ దేశం కానీ ఎక్కడైనా కానీ వాట్ ఎవర్ నీకు ఎట్లాంటి సినిమాలు నచ్చినా కానీ ఇఫ్ యూ రీసెర్చ్ అబౌట్ రాజమౌళి ఈ వ్యక్తి ఎవరు అని చెప్పేసి నువ్వు తెలుసుకుంటే అంటే యు కాంట్ హెల్ప్ బట్ అడ్మైర్ దట్ పర్సన్. దర్ ఇస్ నో అదర్ వే అరౌండ్. యా ప్యూర్ గ్రిట్ అంటే హ్యూమన్ గ్రిట్, హ్యూమన్ పట్టుదల వేస్తారు కదా, పట్టుదల పట్టుదల అంటారు కదా. కమిట్మెంట్ అసలు పీక్ అనిపిస్తుంది రాజమౌళి. యా అది క్రేజీ అసలు. అంటే ఆయన నుంచి నేర్చుకోవాల్సింది అంటే ఈ 5 ఏళ్లలో బాహుబలి కదా ఎటన్నా అయ్యిండొచ్చు, కానీ 5 ఏళ్ళు అందరూ లైట్ మ్యాన్ నుంచి ఆయన దాకా అందరూ కష్టపడి చేసినారు అండ్ అది ఇక్కడ దాకా వచ్చింది. సో అలా ఆ గ్రిట్ అండ్ ఆయన నుంచి నేర్చుకోవచ్చు అనిపిస్తుంది. అండ్ సుకుమార్ ఎందుకు అంటే ఇందాక శాండీ అన్నట్టు ఆర్య గురించి మేము ఒక ఎపిసోడ్ చేసింది మాట్లాడండి. అది ఎపిసోడ్ కోసం అని చెప్పేసి మళ్ళీ ఆర్య సినిమాని చూసినప్పుడు చూడక ముందు ఆర్య పెట్టుకొని ఓకే స్క్రోల్ చేసి ఇక్కడ అవుతుందా లైక్ ప్లే చేయక ముందు వరకు ఓకే ఆర్య ఉంది, తెలుసు తెలుగు సినిమా పాటలు బాగుంటాయి, బాగానే ఉంటుంది అని స్టార్ట్ చేసిన నేను ఓకే సుకుమార్ ఏం చేసినా ఏం చేయాలనుకున్నా ఏం చెప్తున్నా దానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం కూడా చాలా చిన్న కారణాలు కాదు, పెద్దగా ఉంటుంది. అది చాలా గట్టిగా కొడతాడు అనే విషయాన్ని మళ్ళీ ఓకే రీఇన్స్టేట్ చేసింది అనమాట. ఎందుకంటే రంగస్థలం కానీ ఆర్ ఆర్య టూ అండ్ పుష్ప కానీ ఇవన్నీ థియేటర్లోనే చూసినాం. బట్ అది లైక్ ఒకసారి చూడడం తర్వాత మళ్ళీ రివాచ్ చేయడం ఆర్ దాంట్లో ఉన్న బ్యూటీని డిస్కవర్ చేయడం ఈజ్ అ డిఫరెంట్ థింగ్ కదా. సో అది చాలా ఓకే ఆయన ఈజ్ అన్ ఎక్సెంట్రిక్ పర్సన్ మైండ్. ఆర్య 2 లాంటి సినిమా తీయాలంటే ఎంతో కొంత అది ఉండాలి. ఎగ్జాక్ట్లీ బాల్స్ యూ టు హ్యావ్ బాల్స్ టు మేక్ ఫిల్మ్ లైక్ ఆర్య 2. పెద్దవంశీ ఆల్సో వెరీ ఎక్సెంట్రిక్ మైండ్. పెద్దవంశీ ఆల్సో అండ్ ఇందాక అన్నట్టు రోహిత్ అన్నాడు కదా దట్ రాజన్ ప్రసాద్ గారి క్యారెక్టర్ ఈస్ అ క్రికెట్ పర్సన్ ఇన్ లేడీస్ టైలర్. ఈజ్ నెగిటివ్ షేడ్. ఏప్రిల్ 1 విడుదలలో కూడా వాడు మంచుడేం కాదు, అబద్ధాలు చెప్తూ అబద్ధాలు అమ్ముకునేవాడు. అండ్ అబద్ధాలు చెప్పకుండా ఉండాల్సి వస్తుంది అంతే. అన్వేషణ సినిమాలు తీసుకున్నా కూడా ఆ నెగిటివ్ షేడ్స్, ఆ నెగిటివ్ ప్రతి మనిషిలో ఉండే ఆ కోణాలన్నీ, ఆ డార్క్ సైడ్స్ ని ఎలా అయితే ఎక్స్ప్లోర్ చేస్తాడో, పెద్దవంశారు ఎలా ఎక్స్ప్లోర్ చేస్తారో అది ఎక్సెప్షన్ అనిపిస్తుంది. అండ్ ఇన్ ద సిమిలర్ వే సుకుమార్ కూడా ఆ నెగిటివ్ షేడ్స్ ని, నెగిటివ్ సైడ్ ని చాలా బాగా ఎక్స్ప్లోర్ చేస్తారనిపిస్తుంది ఇన్ హిజ్ ఓన్ వే. అండ్ అందుకే లైక్ సుకుమార్ గారు కానీ అలా ఎక్సెంట్రిక్ మైండ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో ఐ థింక్ మళ్ళీ గుర్తు చెప్దాం. బట్ రోహిత్ నువ్వు చెప్తావా? నేనా ఇందాక శాండీ అన్నాడు కదా, అంటే జీవిఎం గెట్స్ లైఫ్ అని. అంటే ఆ లైఫ్ అంటే ఏంటి? ఇప్పుడు నాకు చిన్నప్పుడు అంటే గౌతమ్ మేనన్ సినిమా అంటే చిరాకు. అసలు ఏంటి ఇవి, ఎవడో నేరేటర్ ఉంటాడు, ఏంటి నీరసం సినిమాలు అనుకునేవాడిని అనమాట. అంటే ఇప్పుడు అన్ని సినిమాల్లోనూ ఫస్ట్ నేరేటర్తో స్టార్ట్ అవుతుంది కదా సినిమా. కానీ నాకు వయసు వచ్చే కొద్దికి మళ్ళీ ఇది స్టార్ట్ చేశాను అనమాట జీవిఎం సినిమాలు చూడటం. ముఖ్యంగా ఒక 2 years బ్యాక్ 3 years బ్యాక్ మళ్ళీ స్టార్ట్ చేశాను సినిమాలు. నాకు ఆ సినిమాల్లో బాగా నచ్చిన సినిమాలు ఏంటంటే ఈ 2 లవ్ స్టోరీలు, విన్నత అండ్ వరువాయ అండ్ ఇది నాని సినిమా ఉంటుంది చూడు, ఎటో ఎటో వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది మనసు. మనసు. అండ్ ఐ థింక్ నాకు ఏం నచ్చిందో నీకు తెలుసు. ఏంటంటే నాకు ఈ 2 సినిమాల్లోనూ ఈ లవ్ స్టోరీ విడిపోయేది బాగా నచ్చింది అనమాట. ఏంటంటే ఎన్ని హార్ట్ బ్రేక్స్ ఉన్నాయి బ్రో? లేదు కదా, అంటే వాడు ఇప్పుడు జెస్సీ అండ్ కార్తీక్ ఉన్నారు. జెస్సీ ఫస్ట్ నుంచి ఫ్యామిలీ మాట వినే అమ్మాయి, ఇండివిజువల్గా జాబ్ చేస్తుంది, అన్నీ చేస్తుంది, కానీ ఆర్థోడాక్స్. కార్తీక్ గడ్ అంటావా, కార్తీక్ గడ్ ఫస్ట్ నుంచి వెంట పడతాడు, కానీ ఇంటర్వెల్ టైంకి జెస్సీ టేక్స్ ఎ డెసిషన్. ఓకే, అంటే నాకు కార్తీక్ గాడు ఉన్నా లేకపోయినా సరే
ఐ డోంట్ వాంట్ దిస్ మ్యారేజ్ అని చెప్పేస్తుంది. నాకు అది కూడా కాదు కానీ ఎలా చెప్పాలి, వాళ్ళిద్దరికి మధ్య గ్యాప్ ఎలా వస్తుందని చూపిస్తాడు చూడు. అంటే నువ్వు ఏలియనేషన్ ఎలా ఫీల్ అవుతావు, ఎందుకు ఫీల్ అవుతావు? ఇప్పుడు మనం పక్క పక్కనే ఉన్నంత కాలం మనం ఏలియనేషన్ ఫీల్ అవ్వం. యా అంటే వీఆర్ ఆల్వేస్ దేర్. కానీ మనం క్రిటికల్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు కానీ లేదా బాగా అండర్ ప్రెషర్లో ఉన్నప్పుడు కానీ పక్కన ఎవరన్నా లేకపోతే, ఓకే, ఇప్పుడు కార్తిక్ గాడు సినిమా తీయడానికి, అదే సినిమాని అసిస్ట్ చేయడానికి గోవా పోతాడు. ఇక్కడ మ్యారేజ్ ప్రెషర్ అంతా భరించేది జెస్సీ. ఓకే, ఫోన్ చేస్తుంది కట్ చేస్తాడు, ఫోన్ చేస్తుంది కట్ చేస్తాడు. ఓకే, అక్కడ ఆ, ఆ ఏలినేషన్ అనేది ఇక నువ్వు నాకు వద్దనేస్తుంది చూడు. నేను అది చాలా ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకంటే నీకు ఇలాగే వస్తాయి కాన్ఫ్లిక్ట్స్ అనేవి, అర్థమవుతుందా? నీకు లవ్ స్టోరీ అనేవి రాజ్ కపూర్ సినిమాల్లో లాగా నేను పెద్ద అంతస్తుకు చెందిన యా అమ్మాయిని, క్లాస్ నువ్వు డిఫరెన్స్. నువ్వు చిన్నోడివి, ఇలావి తర్వాత అనమాట. ఇవి సెకండరీ. ప్రైమరీ ఏంటంటే నీ మొహం నేను ఎక్కువసేపు చూడలేను, నా మొహం నువ్వు ఎక్కువసేపు చూడలేవు. అర్థమవుతుందా? అలా అని చూడకుండా కూడా ఉండలేం. ఓకే, నాకు ఎటో వెళ్ళిపోయిన మనసులో కూడా ఇదే ఇష్టం అనమాట, వాళ్ళ బాల్కనీ ఫైట్. అంటే వాడేమో వాడి ఫ్యామిలీ పొజిషన్ని బెటర్ చేద్దాం అని చెప్పి ఇక ఒక 2 years గ్యాప్ తీసుకుందాం అన్నట్టు మాట్లాడతాడు. ఎంబీఏకి వెళ్తాను అన్నట్టు మాట్లాడతాడు. ఈ ఈ అమ్మాయి ఏమో ఇది నేను ఇప్పటిదాకా నీతోనే ఉన్నాను, ఇక నుంచి కూడా నీతోనే ఉంటాను, సపోర్టివ్గా ఉంటాను. ఇప్పుడు అది సార్ట్ ఆఫ్ సింబయాటిక్ రిలేషన్షిప్ అనమాట. నాకు ఆ లైఫ్ అనేది విపరీతంగా కొడుతుంది. యా ఆ, ఈ గౌతమ్ మీనన్ సినిమాల్లో ఏంటంటే మై ఫాదర్ ఈ అంటే ఒక 2 years బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారు అనమాట మా ఫాదర్. సూర్య సన్ ఆఫ్ కృష్ణ రిలీజ్ అయింది తర్వాత. అండ్ అది ఎప్పుడు ఒక ఆ, మా ఫాదర్ ఎక్స్పైర్ అయిన ఒక 3 monthsకో 4 monthsకో రిలీజ్ అయింది సినిమా. ఐ డిడెంట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్, తెలుసా. నాకు అంటే నాకు చాలా ఇష్టం ఆ సినిమా అంటే. సార్ట్ ఆఫ్ నేను కాలేజ్ ఏజ్లో చూసాను ఆ సినిమా. కాలేజ్ అంటే నాకు చిన్నప్పుడు చూసినప్పుడు ఆ సినిమా అస్సలు నచ్చలేదు. కానీ కాలేజ్ ఏజ్లో చూసినప్పుడు చాలా ట్రాన్స్ఫర్మేటివ్గా అనిపించింది. అంటే మనం ప్రతిసారి ఆ, నాన్నతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది కదా ఆ సినిమా మొత్తం. యా నాకు అది చాలా బాగా నచ్చింది అనమాట. అంటే ఆ నేరేషన్ అనేది ఇక్కడ వర్క్ అయింది. అండ్ ఆ సినిమాని ఆ 3 నెలల తర్వాత ఇంటి పక్కన కిలోమీటర్ దూరంలో ఆ, ఆడుతుంటే ఆ వారం రోజులు నేను అలాగే చూసాను అనమాట. బుక్ మై షో ఓపెన్ చేసా, చూసా, వెళ్ళే స్ట్రెంత్ లేదు, వదిలేసా. నా- ఏంటి నాకు ఇప్పటికీ నేను ఆ సోనీ సౌత్లో 4K ప్రింట్ ఉందన్నమాట. ఆ 4K ప్రింట్స్ నేను 2 డౌన్లోడ్ చేశాను, ఇప్పటికీ చూడలేదు, వదిలేసా. ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఎందుకంటే నాకు స్ట్రెంత్ లేదు. అంటే ఆ సినిమా ఏడవకుండా చూడలేను నేను. యా అంటే నీకు ఎంత లైఫ్ ఉండాలి సినిమాల్లో నువ్వు మనుషులను అలా ఏడిపించాలంటే. అంతే కదా. వెరీ ట్రూ. కాదు, నేను నీకు చెప్పాను కూడా ఒకసారి, గుర్తుందా? అంటే నేను హాస్టల్లో పెట్టినప్పుడు మా డాడీ కూడా నాకు, ఓ షిట్, ఏమైంది మళ్ళీ? మైక్ మైక్ యా ఓకే వచ్చిందా? యా ఇప్పుడు వచ్చింది. ఆ, అంటే నన్ను హాస్టల్లో దిగబడినప్పుడు మా నాన్న కూడా నాతో అలాగే మాట్లాడారని. ఆ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్లో మాట్లాడినప్పుడు యువర్ ఓన్ మ్యాన్ నో అంటాడు చూడు. యా కాలేజ్లో వదిలేసేటప్పుడు. అదే అదే సేమ్ కాన్వర్సేషన్ అనమాట. అంటే నన్ను ఎక్కడికి తీసుకెళ్ళినా సరే మా నాన్న వచ్చేవాడు. అండ్ రోజుకి 3 times కాల్ చేసేవాడు అనమాట. ఎక్కడ ఉన్నా సరే రోజుకి 3 times. రైట్ నో యా ఐ మిస్ దట్. అంటే మా ఫ్రెండ్స్ అందరూ ఏడిపించేవాళ్ళు అనమాట. ఏంటి గర్ల్ ఫ్రెండ్ లాగా చేస్తున్నారు, అంటే గర్ల్ ఫ్రెండ్ లాగా చేస్తున్నారు, రోజుకు 3 సార్లు. అంటే పొద్దున్నే లేపడానికి ఒకసారి, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒకసారి, రాత్రి పడుకునే ముందు ఒకసారి, నేను 3 సార్లు మాట్లాడేవాడిని.
నాకు అదే ఇంటిమెసీ అనేది సూర్య సన్ ఆఫ్ కృష్ణన్‌లో కనపడద్ది అనమాట. యా అంటే ఇట్స్ సెపరేట్ కైండ్ ఆఫ్ ఇంటిమెసీ అనమాట. నువ్వు నాన్న కొడుకు అనే ఎమోషనల్ డ్రామా ఎంతైనా తీయొచ్చు. దానికి అంత ఇంటిమెసీ ఉండకపోవచ్చు. కానీ ఆహ్, ఏదో నాన్న గురించి చాలా వల్నరబుల్‌గా రాసినట్టు ఉంటది. అంటే నాన్నతో ఉన్న రిలేషన్‌షిప్ గురించి. నాకు 'గౌతమ్ మీనన్' సినిమాల్లో అంటే అపార్ట్ ఫ్రమ్ ఎడిటర్ బై యాంథోనీ, అంటే యాంథోనీ గురించి నేను చాలా మాట్లాడుతున్నాను గదా! యాంథోనీ కాకుండా నాకు ఈ లైఫ్ అనేది చాలా బా నచ్చింది. యా నువ్వు 20 ఇయర్స్ తర్వాత సినిమా చూస్తే నీకు ఈ క్రాఫ్ట్ ఇవన్నీ అనవసరం. నీకు లైఫ్ ఉండాలి సినిమాలో. యా నీకు క్రాఫ్ట్ అంటే సినిమా ఓపెనింగ్ ఎలా ఉంది? రైటింగ్ ఎలా ఉంది? ఇంటర్వల్ బ్యాంగ్ ఎలా ఉంది? ఇది క్లైమాక్స్ ఎలా ఉంది? ఇది కాదు కావాల్సింది. నీకు సినిమా చూస్తున్నప్పుడు సినిమా ఫినిష్ చేయాలి అంటే నీకు లైఫ్ ఉండాలి సినిమాలో. దట్స్ వాట్ ఐ ఫీల్. మళ్ళీ పోయింది యా నేను యూఎస్‌బి సరిగ్గానే ఉంటున్నా. ఓకే ఓకే. ఓకే. నాకు ఇవే అన్నమాట. ఇప్పుడు 'ఘర్షణ' ఉంది. 'ఘర్షణలో' కూడా ఆ అమ్మాయితో రొమాన్స్ చాలా బావుంటుంది. యా అంటే నీకు ఎలా చెప్పాలి? ఫస్ట్ లవ్‌లో ఉన్నంత టెన్షన్ ఉంటదన్నమాట. అంటే ఇద్దరు అడల్ట్స్ మధ్యలో ఇద్దరు వెరీ గ్రోన్ ఆ! అప్ అడల్ట్స్ మధ్యలో అదే. నీకు ఎలక్ట్రిక్ చార్జ్ ఉంటదన్నమాట సినిమాలో. ఆహ్, అంటే అవి నీకు ఈ మధ్య తగలట్లేదన్నమాట. యా లవ్ 'గౌతమ్ మీనన్' సినిమాల్లో తగిలినట్టు నీకు ఇప్పుడు తగలట్లా. యా అందుకే నాకు ఇంకా గుర్తుంది లైక్ యూనో అంటే వెంకటేష్ నన్నే నన్నే చూస్తూ సాంగ్ వచ్చినప్పుడు జీప్ లో మురిసిపోతూ ఉంటాడు చూడు దట్ ఈస్ పీక్ దట్ ఈస్ స్పెక్స్ పీక్ పెట్టుకుంటాడు, స్పెక్స్ యా తీసాడు, స్పెక్స్ పెట్టుకుంటాడు. అసలు అంత మళ్ళా ఆ బ్యూటీని అసలు ఎంతమంది డైరెక్టర్స్ క్యాప్చర్ చేయగలిగినరో తెలియదు అసలు అంటే మేల్ పర్ఫార్మెన్సెస్ లో ఇది వెరీ ఫ్యూ పీపుల్ యా అంటే 'గౌతమ్ మీనన్' ఎక్కువగా నీకు ఒక్క అంటే ఇది ఎంతమంది అబ్జర్వ్ చేస్తారో నాకు తెలీదు గానీ, ఒక పీఓవి టైప్‌లో ఒక మిడ్ షాట్ పెడతాడు అమ్మాయికి. అంటే హీరో మాట్లాడుతున్నప్పుడు అమ్మాయి రియాక్షన్స్ మాత్రమే నీకు పీఓవి మిడ్ షాట్‌లో చూపిస్తాడు. అమ్మాయి డైరెక్ట్‌గా అంటే చూసేవాడికి నీకే తగులుతుందనమాట ఆ అమ్మాయి స్టేర్ అనేది. నాకు 'రాఘవన్‌లో' 'వెన్నెలవే వెండి వెన్నెలవే' పాటుంటది చూడు. మ్మ్. దాంట్లో జ్యోతిక చూస్తదనమాట. ఆ పాట ఎండింగ్‌లో కమల్ హాసన్ గుర్తు తెచ్చుకుంటా ఇలా ఎళ్తా ఉంటాడు. నాకు ఆ స్టేర్ ఎంత ఇష్టం అసల. అది ఎలా క్యాప్చర్ చేస్తాడో గానీ 'గౌతమ్ మీనన్' వండర్‌ఫుల్, వండర్‌ఫుల్ స్టేర్ అది. అదే అంటారు నిజంగా కదా, లైక్ గౌతమ్ మీనన్ ఎలా అయితే అమ్మాయిలను క్యాప్చర్ చేస్తాడో, ఐ థింక్ నో వన్, వెరీ ఫ్యూ పీపుల్ డూ దట్, లైక్ మణిరత్నం, యా కమల. కమల. Yeah. యాహ్! అండ్ కమల వుమెన్ రోహిత్ నువ్వు చెప్పే ముందు జస్ట్ చిన్న పాయింట్. కమల వుమెన్ అంటే ఎందుకో అంటే ఆ రొమాన్స్ పర్స్పెక్టివ్‌లో రొమాంటిక్ పిఓవిలో కమల ప్రాబబ్లీ గెట్స్ లెసర్ పాయింట్స్. బట్ గౌతమ్ మీనన్ వెన్ వెన్ హీ మేక్స్ హిస్ విమెన్ వల్నరబుల్ అండ్ ఆల్సో వెన్ దెర్ ఇస్ అ రొమాంటిక్ టెన్షన్, ఇందాక ఎలక్ట్రిసిటీ అన్నాడు కదా, దట్ దట్ హీ హిట్స్ ఇట్ ఆఫ్ ద పార్క్. అంటే లైక్ అసలు యూ కాంట్ బీట్ దట్. అంటే అది ఇప్పుడు ఘర్షణలో ఒక సీన్ ఉంటుంది చూడు. ఆ, ఏది అదే ఆ అమ్మాయికి క్రాస్ చేసేస్తాను అంటది. అంతేనా అంతేనా అని వెళ్ళిపోతా ఉంటుంది. సింపుల్ బ్రో, లైక్ దెర్ ఇస్ నథింగ్ ఇన్ దట్ సీన్. అంటే అగైన్ హీ గెట్స్ ఇట్, అంటే పర్ఫార్మెన్సెస్ తెప్పిస్తాడు బయటికి, ఎట్లా తెప్పిస్తాడో తెలియదు కానీ బట్ తెప్పిస్తాడు. బట్ ఏముండదు ఆ సీన్లో, నువ్వు లిటరలీ ఆన్ పేపర్ నువ్వు దాన్ని చూస్తే ఏందిరా ఇది అని అనుకుంటావు, యా రైట్? ఆన్ పేపర్ ఏముందన్న, అంతేనా అంతేనా అని చెప్పి వెనకాలకి వెళ్తా ఉంటుంది ఆ పిల్ల. వెనక్కి తిరిగి చూస్తూ ఉంటది. యా అమ్మాయిలు అంటే హీరోయిన్ ని క్యాప్చర్ చేయడము స్క్రీన్ పైన అన్నారు కాబట్టి తెలుగు డైరెక్టర్ కాదు బట్ ఐ వాంట్ టు గివ్ మెన్షన్ యూజువల్లీ మనకి ఈ పేరు విన్నదాడే ఓ సచ్ ఎ జీనియస్ ఫిల్మ్ మేకర్ అని ఇంటిమిడేట్ అయిపోతాం కానీ సత్యజిత్ రే హీరోయిన్స్ ని షూట్ చేసిన విధానం
అక్కడ నుంచే మణిరత్నం చాలా గ్రాప్ చేసుకున్నాడు. పర్టికులర్లీ అపూర్సన్ సార్లో థర్డ్ పార్ట్ ఆఫ్ అపూ ట్రిలజీలో షర్మిలా ఠాగూర్ని చూపిస్తాడు. టెలింగ్ యూ గైస్, ఒక ఇండియన్ ఉమెన్ అంత బ్యూటిఫుల్ గా నేనైతే నా లైఫ్ లో చూడలేదు. స్క్రీన్ మీద, ఇండియన్ స్క్రీన్ పైన. నేను అలాగే చూసాను, చారులతలో చూసాను. సరే ఓకే, నేను ఇందాకే చూసి వస్తున్నా. చారులతలో ఉంటది, ఐ అగ్రి. బట్ అగైన్ ఆ చారులత కూడా ఒక అడిషన్. ఒక అమ్మాయి కళ్ళు ఎంత పవర్ఫుల్ గా ఉంటాయని చూడాలనుకుంటే అగైన్ సత్యజిత్ రేదే దేవి అని ఒక ఫిల్మ్ ఉంటది. రైట్ చిల్స్ వస్తాయి, లిటరల్ చిల్స్ ఇస్తాడు ఒక అమ్మాయి స్టేర్ లోనే. అసలు పీక్ అది నువ్వు పీక్ అది నువ్వు నువ్వు అమ్మాయి స్టేర్ అంటున్నావు కాబట్టి నాకు ఇంకో క్రేజీ ఫిల్మ్ మేకర్ గుర్తొచ్చింది. నాకు చాలా ఇష్టం యా ఈయన. నాకు కూడా ఐ నో హీఈస్ లైక్ అంటే క్యాండిడేట్ లైక్ బేసిక్గా స్కూల్ కమ్స్ ఫ్రమ్ ఆర్జీవి స్కూల్ కృష్ణవంశీ. యా ఓకే. ఆ సినిమా పేరు ఏం గుర్తొస్తుంది నాకు. లైక్ ఆ అంతఃపురమా? అంతఃపురం. అంతఃపురం. అంతఃపురంలో ఓపెనింగ్ ఒక షాట్ ఉంటుంది బ్రో. ఓకే. సౌందర్య గట్టిగా అరుస్తుంది, నా పిల్లాడు నాకు కావాలంటది. ఇట్లా ఏడుస్తూ ఒక ఎగ్రెషన్లో ఒక షాట్ లైక్ ఫస్ట్ ఫ్రేమ్ అదే ఉంటుంది అనమాట. అక్కడి నుంచి కట్ చేస్తాడు సినిమాకి. ఐ థింక్ దట్ ఈస్ లైక్ కృష్ణవంశీ ఇస్ అ క్రేజీ గై లైక్ యా. యా క్రేజీ గై. ఆయన ఇప్పుడు ఏదో వేరే ఏదో చేస్తున్నాడు కానీ బట్ హీ వాస్ ఇన్ హిస్ ప్రైమ్ వెన్ హీ యా. వాస్ రైటింగ్ వాట్ ఎవర్ హీ వాస్ రైటింగ్. నెక్స్ట్ పీక్ లెవెల్ అది. రాసేటాడు. యా. డేంజర్ వరకు ఐ థింక్ డేంజర్ అనే సినిమాలో తెలుగులో ఎవరు తీస్తారు అసలు? యా, ట్రూ. డేంజర్ గురించి ఎవరు ఎగ్జాక్ట్లీ మాట్లాడు, ఇప్పుడు కూడా ఎవరు మాట్లాడు, కానీ డేంజర్ లాంటి సినిమా ఎవరు ఎగ్జాక్ట్లీ తీస్తాడు? యా నువ్వు ఏదైతే యాక్చువల్లీ రోహిత్ కాంటెంపరీ టైమ్స్ అది ఇది అన్నాడో అది కొంచెం అట్లా కొడుతుంది అక్కడ. యా. లైక్ పిల్లలు ఎంజాయ్ చేస్తుర్రు, పబ్లకు పోతుర్రు, పార్టీలకు పోతుర్రు అని. అఫ్ కోర్స్ దాంట్లో కొంచెం ఒక ఎక్స్ట్రా కొంచెం ఏమంటారు దాన్ని, బయట తీసుకెళ్ళి పెడతాడు పార్టీ, ఇట్లాంటి పార్టీ ఏదైతే మనకు తెలియదు అన్నట్టు. యా. బట్ క్రేజీగా డేంజర్ చిన్న ఉన్నప్పుడు యా మస్తు అనిపిస్తుంది అసలు. యా చిన్న ఉన్నప్పుడు చూసినప్పుడు యా, అది కూడా. యా అండ్ ఆయన కూడా ఫీమేల్స్ ని ఏదైతే క్యాప్చర్ చేస్తాడో బ్యూటిఫుల్ ఉంటుంది. బ్యూటిఫుల్. మురారిలో సోనాలి బింద్రే. సోనాలి బెంద్రే ఓ మై గాడ్, అన్ని క్లోజప్స్ ఉంటాయి. నీకు మిడ్స్ కూడా చైల్డ్హుడ్ క్రష్. క్లోజప్స్ ఉంటాయి. నేను క్లోజప్స్ లో కాదు, రిలే నేనైతే రీ రిలీజ్ కి సొనాలి బింద్రి కోసమే వెళ్ళా. బ్రో అంటే మమ్మల్ని లిటరలీ కెలుకుతారు తెలుసా, లైక్ మా పేజ్లో కామెంట్స్ రాస్తారు, ఓకే నెక్స్ట్ సోనాలి బింద్రే సినిమా ఎప్పుడు అని. బికాస్ మేము శంకర్దాద ఎంబీఎస్ చేసినాము, మన్మధుడు చేసినాము, ఓకే. మురారి ఆల్సో మురారి చేసినాము. అండ్ ఒక దాంట్లో ఒక 5 నిమిషాలు మాట్లాడతాం సోనాలి బింద్రే అంత బాగుంది ఇంత బాగుంది. యా. ఓకే సో సోనాలి బింద్రే ఫ్యాన్స్ అసోసియేషన్ వచ్చిర్రు, నెక్స్ట్ మళ్ళీ ఇంకో సోనాలి బింద్రే సినిమా గురించి మాట్లాడతారు. అట్లా గెలుపుతూ ఉంటారు అనమాట మా కామెంట్స్ మమ్మల్ని. ప్రేమికుల రోజు తమిళ డబ్బింగ్, బట్ స్టిల్ ప్రేమికుల రోజులో సోనాలి బింద్రే ఉంటది. యా పర్టికులర్లీ బ్లాక్ చుడిదార్ లో చూపిస్తారు. ఓ మరియా పాట అనుకుంటా కదా. ఓ మరియా పాట కంటే కూడా రైల్వే స్టేషన్ లో ఫర్ ద ఫస్ట్ టైం వాడు ఫ్లవర్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు బ్లాక్ కలర్ చుడిదార్ లో ఉంటది. అంటే ఓకే రైట్ 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 యా, రైట్ రైట్. ఉష్, సంథింగ్ ఎల్స్. నిజంగా ఆ సినిమాలోనే ఆ సినిమా కూడా అది కూడా క్రేజీ సినిమా అసలు ప్రేమికులు. ఆ తర్వాత యా పాటలో కూడా ఒక లిరిక్ ఉంటది, రే నాకు కనుల కునుకు లేకుండా పోయింది అన్నప్పుడు ఒక ఇట్లా తిరుగుతుంది అనమాట. ఓ గాడ్, Yeah. ఇప్పటికీ అది వేరే చాలా లెవెల్ అది. స్పెసిఫిక్ గా గుర్తుంది నీకు. ఆ, అసలు అసలు సోనాలి ఇప్పటికీ బింద్రే గుర్తుందో వేరే ఎవరు గుర్తున్నారు మనకేం తెలుసు, రే నాకు పగలు నీకు అన్నప్పుడు. లేదు లేదు, సోనాలి బింద్రా షార్ట్ ఉంటది అసలు. యా సోనాలి బింద్రా ఐ థింక్ ఏమో లైక్ పీక్ అసలు. సోనాలి బింద్రా పాయింట్ ఆఫ్ టైం లో యా, ఇప్పుడు Yeah. కూడా బ్యూటీ బాగుంటది యా, బ్యూటీ బ్యూటీ యా ఇప్పుడు కూడా చాలా బాగుంటది యా. అంటే ఇప్పుడు మీరు అంటే మనకి ఆర్జీవి, కే విశ్వనాథ్, వంశీ, బాపు వీళ్ళందరి గురించి ఎప్పుడు మాట్లాడతారు కాబట్టి నేను ఇంకొక పర్సన్ చెప్తాం అనుకుంటున్నా. 1990s లోనే కరుణాకరణ్ అనమాట. కరుణాకరణ్ ఓకే. రైట్ నాకు కరుణాకరణ్ని ఎవరు అంత సీరియస్గా తీసుకోరు, కానీ నాకు చాలా అతను చేసే పని చాలా సీరియస్గా చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎలా చెప్పాలి, నీకు మొన్న ప్రేమలో వచ్చింది. ప్రేమలు చాలా పెద్ద సెన్సేషన్ అయింది. ఓకే, ఆ సినిమాలో నీకు ఏంటంటే ఒక యూత్ఫుల్ ఎనర్జీ ఉందన్నమాట. అంటే యూత్లో నువ్వు ఫీల్ అయ్యేవన్నీ సినిమాలో ఉన్నాయి. ఆ, తొలి ప్రేమ తీసుకుందాం. తొలి ప్రేమ తీసుకుంటే అందులో హీరోలు విలన్లు ఉండరు. జస్ట్ ఆ లవ్ స్టోరీ, వాడు ఉన్న వరల్డ్, అంతే కదా.
నాకు ఇప్పటికీ బాగా గుర్తు. ఇప్పటికీ నేను చూసిన ప్రతిసారి నవ్వుకుంటా. టెంపుల్ ఎంట్రీ, అదే ఆ సినిమాలో ఒక 3 ఎంట్రీలు ఉంటాయి హీరోయిన్. ఫస్ట్ టైము ఫస్ట్ టైము చిచ్చుబుడ్డి వెలుగులో కనపడద్ది, సెకండ్ టైము గుళ్ళో కనపడద్ది, థర్డ్ టైము మంచులో అనుకుంటా. సెకండ్ టైం గుళ్ళో కనపడేటప్పుడు ఆ, ఇది ఆ అమ్మాయి అలా వెళ్ళిపోతుంటే పక్కన వీళ్ళ ఫాదర్ ఉంటాడు, నాన్న ఆ అమ్మాయి అంటాడు. ఏంటంటే కరుణాకరణ్ స్టార్స్, అదే స్టార్స్ వీళ్ళందరూ కాకుండా జస్ట్ లవ్ స్టోరీ అండ్ ఫ్రెండ్స్ కామెడీ మీద ఆగేస్తాడు సినిమా. తొలి నాకు ప్రేమ పర్టికులర్లీ. తొలి ప్రేమ అనుకో, ఉల్లాసంగా ఉత్సాహంగా అనుకో, హ్యాపీ అనుకో, యా ఇది ఇదిగో గో టు మ్యాన్ అనమాట. నువ్వు అన్నీ మానేసుకుని ఒక సినిమా నవ్వుతా చూడాలి అనుకుంటే కరుణాకరణ్ సినిమా చూడొచ్చు. డార్లింగ్ డార్లింగ్ ఉల్లాసంగా ఉత్సాహంగా కూడా మస్తు అనిపిస్తుంది. యా మస్తు ఉల్లాసంగా ఉంటుంది. ఉత్సాహంగా యా నేను థియేటర్లో చూసాను. నాకు ఉల్లాసంగా ఉత్సాహంగా అన్నదాడే ఆ సీన్ ఒకటి ఉంటది, బెగ్గర్ సీన్ ఒకటి ఉంటది చూడు. ఓ గాడ్, ఎన్ని సార్లు చూసినా. యా ఏంటంటే నీకు హీరోని హీరోలాగా ట్రీట్ చేస్తే అలాంటి సినిమాలు తీయలేవు. ఓకే, హీరోని ఫ్రెండ్స్ తిడతారు, ఫ్యామిలీ తిడతారు, అందరూ తిడతారు. ఓకే, వాడికి ఒక చిన్న ఒకటో రెండో హీరోయిక్ మూమెంట్స్ ఉంటాయి సినిమాలో, అంతే కదా. నిజంగా కరుణాకరణ్ ఇస్ క్రేజీ గా. యా కరుణాకరం తర్వాత ఇంకా భాస్కర్, బొమ్మరిల్లు భాస్కర్. బొమ్మరిల్లు భాస్కర్. ఓకే. ఇదిగో బొమ్మరిల్లు అనేది అంటే 2025లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పటికి ఎంత రిలవెంటో తెలియదు కానీ 2006లో మాత్రం మన తెలుగు సినిమాలో అలాంటి టాపిక్ ఎవడు మాట్లాడలేదేమో అనిపిస్తుంది. విచ్ ఇస్ ట్రూ, అర్థమవుతుందా? విచ్ ఇస్ అన్ ట్రూ. అన్ఫార్చునేట్లీ ఇట్ ఇస్ స్టిల్ రిలవెంట్, బట్ It is, yeah, it is still. So you still, అంటే it will ever be, it is relevant more today than it was in 20 than అప్పుడంట. ఎందుకు అంటే ఇఫ్ యూ లవ్ స్టోరీ ఆస్పెక్ట్ పక్కన పెట్టు, ఓన్లీ విల్ లెట్స్ టాక్ అబౌట్ ఫాదర్ సన్ డైనమిక్. నేను దాని గురించి మాట్లాడతాను. అయితే అయితే అప్పట్లో ఇంత ఎక్స్పోజర్ ఉండేది కాదు పిల్లోడికి కూడా. నేను ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు అని ఎక్స్పోజర్ ఉండేది కాదు. ట్రూ రెండే ట్రూ ట్రూ. ఎక్స్ట్రీమ్స్ ఉండేవి. ఐదర్ వాడు సిద్ధార్థ్ లాగా ఇంట్లో ఉండేటోడు, కుమిలిపోతూ కుమిలిపోతూ ఉండేటోడు వితౌట్ నోయింగ్ వాట్ ఐ కెన్ డూ, ఆర్ బయటికి వచ్చేసేటోడు, ఇంటి నుంచే బయటకు వచ్చేసేటోడు అనమాట. బయటకు వచ్చి ఏదో చేసుకునేటోడు, వాడు ఉండేటోడు. ఈ ఎక్స్ట్రీమ్స్ 2007-2008 టైంలో ఈ ఎక్స్ట్రీమ్సే ఎక్కువ. బట్ ఇప్పుడు ఇంటర్నెట్ పెనిట్రేట్ అయింది కాబట్టి ఓ నేను ఇది కూడా చేయొచ్చు, ఇది కూడా చేయొచ్చు, ఇది కూడా చేయొచ్చు అని వస్తూ ఉంటాయి వానికి. మనందరికీ అంతే కదా. దట్ ఈస్ వై వీ హ్యావ్ ఆల్ ఆఫ్ దిస్ షిట్ గోయింగ్ ఆన్ ఆల్సో, రైట్? బట్ నువ్వు చెప్పలేవు ఇంట్లో అది. నువ్వు చెప్పలేవు నేను ఇది చేస్తాను ఫుల్ టైం ఎందుకంటే నీకు కూడా కాన్ఫిడెన్స్ ఉండదు. నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే ఏంది, నాకు ఇంటి నుంచి కాన్ఫిడెన్స్ వస్తుంది, అది వచ్చినా రాదు. ఇంటి నుంచి కాదు, ఎంటైర్ వరల్డ్ ఆల్వేస్ ట్రైస్ టు పుల్ యూ డౌన్. నీకు సో నువ్వు గాలి కొట్టుకుని పైకి లేవాల్సిందే. సో ఇట్ ఈస్ మోర్ రిలవెంట్ టుడే. ఎందుకంటే ఆ, నువ్వు నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నావు మీ ఫాదర్తో? అసలు నీ ఫాదర్తో కమ్యూనికేషన్ ఏడుంటుంది నీకు? మీ ఫాదర్ రాత్రి బయటికి వెళ్ళొద్దు అంటాడు, అయిపోయింది డిస్కషన్. దానికి నెగోసియేషన్ లేదు. నెగోసియేషన్ టాక్టిక్ ఏంది అంటే నువ్వు స్నీక్ చేయడం. ఓ నువ్వు వెళ్ళావా ఓకే, తిడుతూ పడతాయి. రెండోసారి వెళ్ళావా, మూడోసారి వెళ్ళావా, దెన్ యూ మేక్ దెమ్, అంటే అలా అలవాటు చేస్తావు అనమాట నువ్వు. ఓకే ఇది ఇంతే, దెర్ ఇస్ నో నెగోసియేషన్. దాన్ని మాట్లాడతలేవు, నువ్వు యాక్షన్ చేస్తున్నావు, వాళ్ళు దాన్ని అర్థం చేసుకుంటారు. ఇందాక అన్నావు కదా శాండీ, ఎట్లా ఒప్పించినావు, ఇంట్లో చెప్పి వచ్చినావు ఫిల్మ్ స్కూల్ కి, అది ఆ, ఇది అని. అట్లా అవుతుంది అంతే అంతే. అంతే ఎగ్జాక్ట్లీ. సో యూ డోంట్ నెగోషియేట్, యూ డోంట్ కమ్యూనికేట్, యూ డోంట్ టాక్ టు యువర్ ఫాదర్, యూ డోంట్ టాక్ టు యువర్ పేరెంట్. అది ఆ బ్రేకింగ్ పాయింట్ వరకు తెస్తాం అనమాట మనం. ఎందుకంటే మనకు అంత ధైర్యం ఉండదు, పిల్లలకి అంత ధైర్యం ఉండదు. అసలు పేరెంట్స్ అయితే ఓకే వీడు కొంచెం ప్రపంచం చూసి వీడికంటూ వీడు డెసిషన్స్ తీసుకుంటాడు అన్న అని రియాలిటీలో బతకరు వాళ్ళు. యా అసలు వాళ్ళు యాక్సెప్ట్ ఎగ్జాక్ట్లీ, దట్ లేదు. ఈస్ అ వెరీ బిగ్ ప్రాబ్లం. నాకు ఇది చెప్పాలనుకున్నా, నేను ఫిల్మ్ మేకింగ్ అంటే నీకు ఎవరు చెప్పిండ్రు ఆ సినిమాల్లోకి వెళ్ళాలని? ఎవరు చెప్తే వస్తుందా? అది మనకు అనిపిస్తే చేస్తాం అంతే. సో మనకు అనిపించింది అని వాళ్ళని, నాకు అనిపించింది అది నాకు పర్సనల్ గా, ఇది నా ఎక్స్ప్లోరేషన్ లో అని నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు 1.5 సంవత్సరం పట్టింది. అండ్ దిస్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ ఎస్పెషలీ
ఎయిటీస్ 90s 80s కాదు మిలియనియల్స్ అండ్ జెన్జీ. ఎందుకంటే అప్పుడప్పుడే కొంచెం డబ్బు రావడం స్టార్ట్ అయింది జనాలలో, పేరెంట్స్ ఏమనుకుంటారు, మాకు కొంచెం అవేర్నెస్ ఉంది అన్న జోన్లో ఉంటారు అనమాట. ఎక్కడి నుంచి వస్తుంది అవేర్నెస్? వాళ్ళ ఆఫీస్ వాళ్ళ పిల్లలు పక్కన చుట్టుపక్కల చూసి వస్తుంది అనమాట. బట్ వాళ్ళకి తెలియంది ఏంది అంటే, వాళ్ళకి అవేర్నెస్ వచ్చే లోపల ప్రపంచం మారిపోయింది 15 నెలల్లో. విత్ మోర్ మనీ రైట్. అండ్ విత్ ఇంటర్నెట్ ప్రపంచమే మారిపోయింది, మన థింకింగే మారిపోయింది. యా కరెక్ట్. బట్ దే విల్ నెవర్ ఎక్నాలెడ్జ్ ఇట్. వాళ్ళు ఇంకా యా సో వీఆర్ ఇన్ అ ట్రాన్సిషన్ ఫేజ్. సో ఇట్ ఈస్ మోర్ యా రిలవెంట్ టుడే దాన్ ఎస్టర్డే దాన్ ఇట్ వాస్ వెన్ ఇట్ వాస్ రిలీజ్డ్. పర్టికులర్లీ ఈ పాయింట్ తీసుకొచ్చిన కాబట్టి చెప్తున్నా, లైక్ అంటే ఇప్పుడు మన పేరెంట్స్ అంటే మోస్ట్లీ దే ఆర్ బోర్న్ ఇన్ ఈదర్ 60s ఆర్ 70s, మాక్సిమం 80s. మనమేమో 90s ఆర్ 2000s. ఈ ఈ డికేడ్స్ మధ్యలో అంటే ఇది కాంటెక్స్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఈ డికేడ్స్ మధ్యలో జరిగిన మెయిన్ థింగ్ ఇండియాకి ఏంటంటే లిబరలైజేషన్ ఆఫ్ ఎకానమీ, కరెక్ట్. ఇండియన్ ఎకానమీ. దట్ ఈస్ అ మేజర్ రీజన్. మళ్ళీ ఐ డోంట్ థింక్ ఈ జనరేషన్స్ కి ఉన్నంత కాన్ఫ్లిక్ట్ నాకు తెలిసి ఫ్యూచర్ జనరేషన్స్ కి ఉండదు, ఇది వరకు ఉన్న జనరేషన్స్ కి కూడా ఉండదు. ఎందుకంటే ఇట్స్ అ వెరీ బిగ్ టెక్టానిక్ షిఫ్ట్ ఇది నో ఇండియన్ ఇట్ ఈస్ గోయింగ్ ఎకానమిక్ స్ట్రక్చర్ లో. కరెక్ట్, ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఫ్యూచర్లో కూడా ఇంకా చూస్తాం మనం. విల్ అట్లీస్ట్ సీ ఫర్ అట్లీస్ట్ ఇంకో 10-20 years మనం చూస్తాం క్లియర్గా ఈ కాన్ఫ్లిక్ట్. యా ఎందుకు అంటే వీఆర్ నాట్ దేర్ ఎట్. వీఆర్ యా నాట్ వీఆర్ దేర్ ట్రైంగ్ ఎట్. టు క్యాచ్ అప్ అంటారు కదా. అంతే. అది యా నువ్వు అట్లీస్ట్ 2040 2050 తర్వాత ప్రాబ్లీ థింగ్స్ మై చేంజ్. బట్ యా వీఆర్ ఇన్ ట్రాన్సిషన్ ఫేజ్. ఆ ట్రాన్సిషన్ ఫేజ్ ఇస్ హర్టింగ్ దిస్ జనరేషన్ పీపుల్ అండ్ దట్ జనరేషన్ పీపుల్ ఎగ్జాక్ట్లీ. బోత్ వెరీ బ్యాడ్లీ. వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే, పేరెంట్స్ జనరేషన్ ఏమనుకుంటుంటారంటే, మా 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 పేరెంట్స్ మా పేరెంట్స్ మమ్మల్ని తొక్కారు, మీరు మమ్మల్ని తొక్కుతున్నారా అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. మనం ఏమనుకుంటున్నామంటే, నా చుట్టూ ఇంత ఫ్రీడమ్ ఉంది, నేను ఎందుకు అవైల్ చేసుకోలేకపోతున్నా ఆ ఫ్రీడమ్ని అని మనం అనుకుంటూ ఉంటాము. ఇట్ ఇస్ అ నెవర్ ఎండింగ్ కాన్ఫ్లిక్ట్. అండ్ అది ఇప్పుడే కాదు, యూ బికమ్ 30, యూ బికమ్ 40, యువర్ పేరెంట్స్ విల్ స్టిల్ ట్రీట్ లైక్ అ కిడ్, విచ్ ఇస్ అ వెరీ డేంజరస్ ఫ్యాక్ట్. యా అండ్ వి ఐ యాజ్ థింక్ వీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్. మనమే ఎఫర్ట్ పెట్టుకుని బయటికి రావాలి తప్పించి. అమౌంట్ ఏం ఉండదు, నేను చేసుకుంటా అని చెప్పాలి అంతే. దెర్ ఇస్ నో, యా యూ కాంట్ కమ్యూనికేట్ బ్రో. యూ కాంట్ కమ్యూనికేట్ విత్ ఈగో. ఎట్ ది ఎండ్ ఈగోతో అంటే యా ఇది చెప్తే బాగోదు కానీ పేరెంట్స్కి ఎట్ సమ్ పాయింట్ ఈగోతో ఆపరేట్ చేస్తూ ఉంటారు, నువ్వేంద్రా నాకు చెప్పేది అని. ఐ థింక్ అది ప్రూవ్ అక్కడే వస్తుంది. ప్రూవ్ చేస్తే ఐ థింక్ కొంచెం తగ్గుతుందేమో అది. యా వెన్ యూ ప్రూవ్ దట్ యూ కెన్ డూ ఇట్, యూ కెన్ యాక్చువల్లీ డూ ఇట్ అని ప్రూవ్ చేసినప్పుడు. యా ఆఫ్టర్ ఏ పాయింట్ ఇట్ డజంట్ మ్యాటర్ ఓన్లీ. నువ్వు ప్రూవ్ చేద్దామనే టైంలో నీకే అర్థమైపోతుంది, నీకే మీద కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఓకే. నువ్వు వాళ్ళకి ప్రూవ్ చేయి. అదే అంటున్నా, నువ్వు నువ్వు ఎక్కడైతే నీ మేజర్ కాన్ఫ్లిక్ట్ నువ్వు ఎక్కడైతే కొట్టుకుంటూ ఉంటావు నీ బ్రెయిన్లో, ఆ కాన్ఫ్లిక్ట్ దాటేసరికి అది నీ బ్రెయిన్లో దాటేస్తావు. తర్వాత వాళ్ళకి ప్రూవ్ చేయక్కర్లే ఇక. బట్ అది దాటడానికి చాలా టైం పడుతుంది. యా నేను కరెక్ట్ చేస్తున్నా, తప్పు చేస్తున్నా, కరెక్ట్ చేస్తున్నా, తప్పు చేస్తున్నా, కరెక్ట్. యూ నో యు ఆర్ నాట్ డూయింగ్. అంటే ఇప్పుడు సింపుల్ బ్రో, బండి బండి 80 కన్నా ఎక్కువ నడపక నాన్న అని చెప్పారు. నీకు 120లో నడపడం ఇష్టం. ఓకే, నీకు తెలుసు ఆ రోడ్డు మీద. ఓకే, దిస్ ఇస్ అ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఏమో, బట్ ఓకే, అనదర్ ఎగ్జాంపుల్, కొంచెం ఈ బెటర్ ఎగ్జాంపుల్ ఇస్తా. బండి నడపడం రాత్రి సెకండ్ షోకి వెళ్ళకు అన్నారు. ఓకే, నువ్వు నీ ఆర్ పొద్దున్న 6ంటికి లేరా అన్నారు. యువర్ బ్రెయిన్ ఆపరేట్స్ ఎట్ నైట్. నీకు ఇష్టం రాత్రి కూర్చొని సినిమాలు చూడడము, ఆర్ బుక్కులు చదవడం, ఆర్ వాట్ ఎవర్ నీకు ఇష్టం. నీ బ్రెయిన్ బాగా ఫంక్షన్ అవుతూ ఉంటుంది. నువ్వు జీవితంలో ఏం చేయ, మళ్ళీ నెక్స్ట్ టైం మీ డాడీ వచ్చారు, మీ మమ్మీ వచ్చి ఏం బతకరా నీది పొద్దున్న 6ంటికి లేస్తలేవు అంటారు. హౌ డూ యూ ఆపరేట్ విత్ దట్ రేషనల్? యా ఇట్ ఇస్ యా కాంట్ అంతే. దీనిపైన ఒక సీరియస్ ఆఫ్ పాడ్కాస్ట్ చేయొచ్చు. అంటే నేను ప్రీవియస్ లైఫ్స్లో చెప్పినట్టే, నువ్వేంటి అనేది నీకు మాత్రమే తెలుసు, నీ ఫ్యామిలీకి తెలీదు, నీ నీకు కూడా ఫ్రెండ్స్కి తెలియదు బ్రో. తెలీదు. అదే చెప్తున్నా. అది నెక్స్ట్ అనమాట. నీకేం కావాలి అనేది నీకు తెలియదు. ఓకే, అందరికీ ఒక్కొక్క డైమెన్షన్ మాత్రమే తెలుసు. ఓకే, నువ్వు ఫ్రెండ్స్ దగ్గర ఎలా ఉంటావు నీ ఫ్యామిలీకి తెలియదు, నువ్వు ఫ్యామిలీ దగ్గర ఎలా ఉంటావు నీ ఫ్రెండ్స్కి తెలియదు, గర్ల్ ఫ్రెండ్కి తెలియదు, ఇంకా వర్క్కి తెలియదు, ఎవరికి తెలియదు. కాబట్టి మనకేం కావాలో మనం మాత్రమే డీల్ చేసుకోవాలి యా కదా. నాకు బొమ్మరిల్లో ఇదనమాట బాగా నచ్చింది. ఏంటంటే ఇండివిజువల్.
ఆ ఇండివిజువాలిటీ అనేది డీల్ చేస్తాడనమాట. భాస్కర్‌తో వచ్చిన తలనొప్పి ఏంటంటే, లాస్ట్‌కి కూడా మీరు మా కోసమే చెప్పారు గదా! అది చాలా మందికి నచ్చదు. బట్ దట్ ఈస్ ట్రూ అర్థమవుతుందా? నో. సి దట్ ఈస్ వేర్ న్యూయాన్స్ వస్తుంది. ఏంటి అంటే యా, భాస్కర్ ఎందుకు కొడతాడు అంటే దట్ ఈస్ ట్రూ. వాళ్ళు ఏం మ్యాలిస్తో చెప్పరు. ఎగ్జాక్ట్. పేరెంట్స్ మంచిగానే ఏం చెప్తారు. మ్యాలిస్తో చెప్పరు. పేరెంట్స్ ఆర్ లైక్ భయ్యా నేను ఆల్రెడీ ఇంత కష్టపడ్డా, నువ్వు కష్టపడక్కర్లే అన్న జోన్లో ఉంటారు. వెరీ ట్రూ, వెరీ ట్రూ, వెరీ ట్రూ. సో నువ్వు, నేను అందుకే అన్నా, నువ్వు కూర్చోబెట్టి మీ పేరెంట్స్ కూర్చోబెట్టి నువ్వు ఎంత రియాలిటీ చెక్ చూపించాలన్నా యూ కాన్ డూ ఇట్ బికాస్ యూ నో ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్, అది ఎక్కడో మంచి ఇంటెన్షన్ నుంచే వస్తుంది అని నీకు తెలుసు. యా, ట్రూ, ట్రూ, సో ట్రూ. ఇప్పుడు నేను పేరెంట్స్ ఎందుకు బాధ పెట్టాలని నువ్వే ఆలోచిస్తావు కదా. యా, అదే దిస్ ఇస్ అ వెరీ, చెప్తున్నా. అంటే ఇది అహా! ఒక సిక్లికల్ కాన్ఫ్లిక్ట్ లాగా. అంతే అది. సో అదేం ఇప్పుడు లే, అది ఇటు నువ్వు వాళ్ళకి బీటీ ఇస్తావు ఫర్ సమ్ టైం, వాళ్ళు దాన్ని డైజెస్ట్ చేసుకుంటారు. డైజెస్ట్ చేసుకుని మళ్ళీ లైఫ్ ఒక 1 month బాగానే ఉంటుంది. తర్వాత వాళ్ళు నీకు బీటీ ఇస్తారు, మళ్ళీ 1 month బాగానే ఉంటుంది. తర్వాత మళ్ళీ నువ్వు వాళ్ళకి బీటీ ఇస్తావు, అట్లా నడుస్తూ ఉంటుంది లైఫ్ అట్లా అంతే. కాదు. అంటే భాస్కర్‌ని మొత్తం ఒకే సీన్‌లో గనుక నువ్వు పట్టించాలి అనుకుంటే, బొమ్మరిల్లులో వెడ్డింగ్‌లో మాట్లాడుకుంటుంటారు చూడు. ఇది వాళ్ళ ఫాదర్ జనరేషన్ మొత్తం కూర్చొని ఒక చోట మాట్లాడుకుంటుంటారు. రైట్. పిల్లల జనరేషన్ మొత్తం కూర్చొని ఒక చోట మాట్లాడుకుంటుంటారు. భాస్కర్ ఈజ్ ఎంటైర్లీ అబౌట్ దట్ సీన్. నువ్వు పరుగు తీసుకో, నువ్వు ఎగ్జాక్ట్లీ, ఆరెంజ్ తీసుకో, ఎగ్జాక్ట్లీ, లేదా మొన్న వచ్చిన మిడిల్ క్లాస్, సారీ అది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్. ఏ సినిమా అయినా సరే టూ ఆపోజిట్ ఫోర్సెస్ యా, ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటాయి మళ్ళీ. నాకు అది మాత్రం చాలా బాగా నచ్చింది భాస్కర్లో. టాప్ టాప్ మన పేరెంట్స్ ఇష్యూ ఏంటి అంటే ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ టాప్ డౌన్ ఉండాలి, పై నుంచి కిందికి వెళ్ళాలి. విచ్ ఇస్ మీరెవరు మాకు చెప్పడానికి, కింద నుంచి పైకి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ రాదు. ఆ, నేను నేర్చుకొని చెప్తా, ఇంటర్నెట్ గురించి నేను చెప్తా నీకు, ఇది విచ్ ఇస్ సాడ్, లైఫ్ గురించి నేను చెప్తా నీకు అంటారు. విచ్ ఇస్ సాడ్. ఎందుకు అంటే వి థింక్ అవర్ పేరెంట్స్ ఆర్ స్మార్ట్ బట్ దే ఆర్ నాట్ బ్రో. Yeah, బ్రా శాండీ ఇట్లా బ్రాష్ స్టేట్మెంట్ వదులుతాడు. నో గబ్బర్ సీరియస్లీ, గబ్బర్. నేను వాళ్ళని తప్పు పడతలేను. ఆ, వాళ్ళకి ఎంతైతే, అగైన్ ప్రాబ్లీ దే ఆర్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ జనరేషన్, మోస్ట్ డిసిప్లిన్ జనరేషన్, మోస్ట్ యా, జనరేషన్ దట్ వాళ్ళు బయటికి పోయి దే మేడ్ థింగ్స్, దే గాట్ థింగ్స్ డన్. మనం ఇట్లా ఉన్నాం, ఇట్లా మాట్లాడుకున్నాం అంటే ప్లాట్ఫామ్ ఆల్ ఆఫ్ క్రియేట్ దట్ చేయడానికి. Yeah. అంత వాళ్ళే కష్టపడరు. వాళ్ళు లిటరలీ ఫిజికల్ లేబర్. ఎట్లా కష్టపడతారు అట్లా కష్టపడతారు జీవితాంతం. వాళ్ళకి అసలు రిలాక్స్ అంటే తెలియదు, చిల్ అవ్వడం ఇవన్నీ తెలియదు వాళ్ళకి. వర్క్ 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 అంతే. Absolutely. ఆ వర్క్ నువ్వైనా పిల్లలైనా వర్కే, అంత వర్కే. అండ్ ఇప్పుడు ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్ళిపోతారంటే దే కాంట్ లివ్ వితౌట్ ఇట్. సో వాళ్ళకి ఏదో ఒక అవియేషన్ కూడా కావాలన్నమాట ఆఫ్టర్ దే రిటైర్ ఆల్సో. ఆ ఎక్స్టెంట్ వరకు వెళ్ళిపోతారు వాళ్ళు. బట్ బికాస్ Yeah. వాళ్ళంతా చూసేసారు కాబట్టి మేము చూసేసినాం చాలా అనుకుంటారు, మాకు తెలుసు చాలా అనుకుంటారు. బట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేయాలా, ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయాలా, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలా, ఏది బెటర్ అంటే వాళ్ళు ఇంకా ఎఫ్డీ అని అంటారు. దట్ ఈస్ ద వెరీ ట్రూ, ప్రాబ్లం. వెరీ ట్రూ. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ. నేను ఏం చెప్తా అంటే దానికి రీజన్ ఐ థింక్ లిబరలైజేషన్ ఎప్పుడైతే జరిగిందో పోస్ట్ 92 ఈస్ కంప్లీట్లీ హోల్ సెట్ ఆఫ్ న్యూ బంచ్ అంట. యూనో బికాస్ ఆస్పిరేషన్స్ పెరిగినాయి. దాని తర్వాత మనకున్న ఆస్పిరేషన్ లెవెల్స్కి వాళ్ళకున్న ఆస్పిరేషన్ లెవెల్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు నేను ఇటు సైడ్ వస్తా ఫిల్మ్ మేకింగ్ సైడ్ అన్నప్పుడు మా డాడ్ ఏమన్నాడంటే లైక్, అరే ఇంత చదువుకున్నావు నువ్వు, పూల బాటలు నడవాల్సిన మళ్ళీ పోయి ముళ్ళ బాటలు ఎందుకు నడుస్తున్నారా? మేము నడిసే వచ్చినాంరా, మేము ముళ్ళ బాటలు నడిసే మిమ్మల్ని పూల బాటల్లో పెడదాం అనుకుంటున్నాం. మీరు అదంతా వదిలేసి మళ్ళీ నువ్వు జీరో నుంచి స్టార్ట్ చేస్తా అంటావు ఏంది? యూనో దీస్ కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్స్ కీప్ అప్ కమింగ్ అనమాట. సో అది బట్ అగైన్ మొత్తానికి. ఇట్ ఈస్ Yeah. వాట్ ఇట్ ఈస్. అంటే ఏంటి అంటే ఐ డోంట్ వాంట్ లైక్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నేను చెప్పడం వల్ల వినడం వల్ల ఇఫ్ సమ్మన్ ఈస్ గోయింగ్ బ్యాక్ అండ్ లైక్ నువ్వు వేస్ట్ అని మీ పేరెంట్స్ చెప్పినట్టు నీకే లాస్ పోయా. వాళ్ళు ఎంత పెద్ద, వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేసిర్రు వాళ్ళకి తెలియకుండానో తెలుసో నీ గురించి, అది నువ్వు రికగ్నైజ్ చేయకపోతే అది నీ తప్పు. దట్ ఈస్ దట్ ఈస్ యర్. సో ఇట్స్ అ వెరీ వెరీ గ్రే ఏరియా. వెరీ దాన్ని వెరీ చాలా అంటే సెన్సిటివ్ గా డీల్ చేయాలి టు బి ఆనెస్ట్ చెప్పాలంటే. ఐ థింక్ ఇట్ ఇస్ నాట్ గ్రేట్, ఇట్ ఇస్ వెరీ క్రిస్టల్ క్లియర్. నువ్వు వాళ్ళకి నువ్వు చేసి నేను చెప్పాల్సింది ఏంటంటే నువ్వు చేసే నువ్వు చెయ్యి. యా, బట్ వాళ్ళకి నీ లైఫ్లో వాళ్ళకి ఎప్పుడు ఇజ్జత్ ఇస్తూనే ఉండు. వాళ్ళకి లైక్ యూ షుడ్ కీప్ ట్రీట్ దెమ్ లైక్ గాడ్స్ బికాస్ దే ఆర్ యా, యాక్చువల్లీ గాడ్స్. నెవర్ అబాండన్ దెమ్. అంతే, దూరంగా అంతే, ఎప్పుడు వెళ్ళిపోక అంతే. వాట్ ఎవర్ హ్యాపెన్స్ అంటే పక్కనే ఉండాలి. ఇది నా ఫిలాసఫీ కొద్దిగా డిఫరెన్స్ అనమాట. అంటే ఓకే, నెవర్ ట్రీట్ దమ్ యాజ్ గాడ్స్. నో నా గాడ్ అంటే గాడ్ అని కాదు.
అది కాదు అంటే దే ఆర్ హ్యూమన్స్ లైక్ అస్, దే కెన్ మేక్ మిస్టేక్స్. నేను అదే అంటున్నా బ్రో. గాడ్ అంటే లిటరల్ గాడ్ లా కాదు, లిటరల్ గాడ్ లా కాదు, బట్ నువ్వు ఆ పెడెస్టల్ ఇవ్వాలి వాళ్ళకి. నువ్వు నీ పేరెంట్స్ కి కాలు మొక్కాలంటే హెసిటేట్ అవ్వకూడదు, నువ్వు వాళ్ళకే కాలు ఎగ్జాక్ట్లీ. మొక్కాలి. నువ్వు నువ్వు ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నావు అంటే ఐ వాళ్ళు అగ్రీ, అగ్రీ. వాళ్ళు వాళ్ళు బతుకున్నారు కాబట్టి. సో దేవుడికి కాలు మొక్కపోయినా మొక్క, నీ అమ్మ నాన్న కాలు మొక్కు. బికాస్ బికాస్ దే బ్లడీ డిజర్వ్ ఇట్, బట్ డోంట్ లిసన్ టు వాట్ ఎవర్ దే సే. బికాస్ వాళ్ళు పుట్టి పెట్టిన పరిస్థితులు వేరు, వాళ్ళు చూసిన లైఫ్ వేరు, నువ్వు చూసిన యా, లైఫ్ వేరు. అండ్ మనం చూస్తున్న ఆపర్చునిటీస్ కూడా వేరు. వేరు, చాలా వేరు. యా, ద ఎంటైర్ వరల్డ్ ఈస్ డిఫరెంట్. బట్ ఆల్ సెడ్ అండ్ డన్, యా, ఈ డిస్కషన్ ఇట్స్ అ వెరీ డీప్ డైవ్. బట్ స్టిల్, యా, నెక్స్ట్ ఫిల్మ్ మేకర్ ఎవరు? గుణశేఖర్. ఓ, ఓకే. గుణశేఖర్ అని నేను ఎందుకు అంటానంటే, గుణశేఖర్ లాంటి ఫిల్మ్ మేకర్ మళ్ళీ మనకి రాలేదేమో అంట. ఐ అగ్రీ బ్రో, 100%. ఎక్స్ప్లెయిన్. 2010 అంటే సో ఒక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బిఫోర్ హీ డస్. ఓకే, ఓకే, అర్జున్ ఒక వచ్చింది. నేను ఇంత సింక్ లో ఉన్నారు మీరు ఇద్దరు. అర్జున్ అనే గుణశేఖర్ అనగానే నేను అర్జున్ సీన్స్ ఆలోచిస్తున్నా బ్రెయిన్ లో. అర్జున్ అది తమిళనాడు సెట్టింగ్ ఉన్న ఒక బ్రదర్ సిస్టర్ డైనమిక్ ని బ్యూటిఫుల్ గా చాలా క్లియర్ ఎక్స్ప్లోర్ చేస్తుంది. అది ఎంత కొట్లాటలు అవి ఇవి ఉన్నాయా, ఎట్ ది ఎండ్ ఆ డైనమిక్ ఎక్స్ప్లోర్ చేస్తుంది. అది క్లిస్టర్ క్లియర్ ఎక్స్ప్లోర్ చేస్తుంది ఆ డైనమిక్ ని. రాఖీ కట్టరు సినిమాలో, బట్ సినిమా మొత్తం అదే ఉంటుంది. సినిమా మొత్తం వాడు నిద్ర పట్టదు బ్రో. ఏమో అవుతుంది, మా అక్కకి ఏమో అవుతుంది, మా అక్కకి ఏమో అవుతుంది, వాడు నిద్ర పట్టదు, వాడు ఎదుర్కొంటూనే ఉంటాడు. వాడి ఇన్స్టింక్ట్ కొడతా ఉంటుంది వాడికి. అండ్ అదొక సీన్. దానికి ఐ థింక్ మేము ఇది ఎప్పుడో ఒక రీల్ కూడా చేసినాం అనుకుంటా. దానికన్నా ముందు ఆ, వాళ్ళ ఇప్పుడు మహేష్ బాబు వాళ్ళ నాన్న చంద్రమోహన్ ఇంకా వాళ్ళ అక్క గురించి ఒక సీన్ ఉంటుంది. వాళ్ళ అక్క చనిపోయిన తర్వాత ఆ, మహేష్ బాబు చితి దగ్గర అత్త అత్త కూర్చొని, అత్తది అత్త సార్ అత్త. అదే అత్త సీన్. అదే చితి అదే దగ్గర కూర్చొని ఇదేం తోడబుట్టుడు రోహిత్, అసలు ఆ, ఆ. ఏంది ఇంత డేజావు పడుతుంది? అనే ఒక సీన్ ఉంటుంది. సో దట్ ఈస్ అంటే అది కొడుతుంది బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన ఏవైతే సో కాల్డ్ రిలేషన్స్ ఉంటాయో, అక్క అన్న అన్న ఇవన్నీ, మనం వాటిని అసలు లైక్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు కలిసి సినిమా పోవాలి అప్పుడే రిలేషన్ ఉన్నట్టు అన్న సోళ్ళు ఉంటారు అనమాట అందరూ. అసలు నాకు అది ఎక్కదు. బికాస్ ఐ థింక్ వాట్ ఎవర్ యూ హోల్డ్ టుగెదర్ దట్ యూ హ్యావ్ ఆల్రెడీ బీన్ టుగెదర్. లైక్ అంటే నువ్వు చిన్నప్పుడు ఏవైతే ఉంటాయో అవి మెమరీస్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. నువ్వు వచ్చి దాన్ని పెంట చేసుకోకర్లేదు, ఎందుకంటే నువ్వు అడల్ట్ అయ్యే కొద్దీ పెంట చేసే కేపబిలిటీ పెరుగుతూ ఉంటుంది అనమాట నీకు. నీ నీ దగ్గర వాళ్ళతో పెంట చేసే కేపబిలిటీ నీకు పెరుగుతూ ఉంటుంది అనమాట. బట్ యూ ఆల్వేస్ హ్యావ్ దట్ డెఫినిటీ, లైక్ సిస్టర్ అనగానే నా రెస్పాన్సిబిలిటీ అది అన్నట్టు, రైట్? అది చూపిస్తాడు బ్రో సినిమాలో. వాడు లిటరలీ దాన్ని మొత్తం మేనిఫెస్ట్ చేసి యాక్షన్ పీసెస్ అంతా రాస్తాడు. సో అది ఇంకెవరు చేయలేదు సినిమాలో. అన్నవరం సినిమా తీసారు, రాఖీ సినిమా తీసారు, కానీ ఎవడు అర్జున్ సినిమా తీయలేకపోయారు. అర్జున్ ఫ్లాప్ అయింది, బట్ అన్నవరం రాఖీ ఏదైతే ఎమోషన్ ఉంటుందో అది అర్జున్లో అది అది కనబడుతుంది. అన్నవరం నాకి అది రివెంజ్ సైడ్ అటైట్ వెళ్ళిపోతుంది. ఇట్ ఇస్ నాట్ అబౌట్ ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. అన్న చెల్లెల రిలేషన్షిప్ ఎక్స్ప్లోర్ అవ్వదు. చూడు సినిమా ఎండింగ్ కూడా మళ్ళీ కాళ్ళు కుడతారు. వాడు అసలు హీ డజంట్ లెట్ గో ఆఫ్ ఇట్, హీ డజంట్ లెట్ గో, పట్టుకొని గుంజుతాడు దాన్ని. రోహిత్, నువ్వు చెప్పు ఎందుకు? అంటే ఇందాకడే చెప్పాడు కదా మురళీమోహన్ ఇది మాట్లాడే సీన్ అని. వైట్ షార్ట్. నేను ఆ షార్ట్ ని దాదాపు ఫ్రేమ్ కట్టించుకుని ఇంట్లో పెట్టించుకున్న టైప్ అనమాట. అసలు ఏంటంటే నాకు గుణశేఖర్ దగ్గర బాగా నచ్చింది ఏంటంటే బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకింగ్ అనమాట. ఇప్పుడు నువ్వు ఏదో ఇంటిమేట్గా చెప్పాలి అనుకుంటే ఏదో చిన్న స్టోరీ చెప్పొచ్చు, చాలా ఈజీ అది, ఓకే. కానీ తను చాలా పెద్దగా ఆలోచిస్తాడు అనమాట. ఇప్పుడు స్పీల్బర్గ్ ఆలోచిస్తాడు చూడు, ఏంటంటే అతని ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్ని అతను ఏలియన్స్తో చెప్తాడు. ఎలా చెప్పాలి, స్కూల్లో ఉన్న బుల్లీస్తో ఫీల్ అయిన దాన్ని డ్యూయల్ సినిమా ఉంది చూడు, అంటే ఒక ట్రక్ ఒక కారు మధ్యలో చూపిస్తాడు. నాకు ఇదే అన్నమాట బాగా నచ్చేది. ఏంటంటే నీకు అవసరం లేకపోయినా బడ్జెట్ పెట్టేసి ఇలా ఉండదు గుణశేఖర్ దగ్గర. ఎప్పుడు గుణశేఖర్కి ఒక క్లియర్ ఐడియా ఉంటుంది అనమాట. అంటే ఎక్కడ సినిమాని మ్యాక్సిమల్కి తీసుకెళ్ళిపోవాలి, ఎక్కడ ఇంటిమేట్ చేయాలి అని.
ఏంటంటే నాకు స్పీల్బర్గ్కి చాలా దగ్గరగా అనిపిస్తాడు అనమాట గుణశేఖర్. చాలా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. నాకు ఒక్క బా మేము ఒక థియరీ ఉంది, ఇది ఎంతవరకు ఎంతమంది అగ్రి చేస్తారో తెలియదు కానీ, ఒక్కడు ఈజ్ బేసిక్లీ మసాలా ఫైడింగ్ ఆఫ్ ఈటీ, ఈటీ మసాలాఫికేషన్ ఆఫ్ ఈటీ. ఆ తర్వాత అదే అఫ్ కోర్స్ నీకు వెస్ట్ సైడ్ స్టోరీ కూడా ఉంది, కొంచెం ఇన్ఫ్లుయెన్స్, అది అదే ఇనిషియల్ ఇన్ఫ్లుయెన్స్. నాకు చిన్నప్పుడు చూసిన వాటిల్లో బాగా గుర్తుండిపోయిన వాటిల్లో చూడాలని ఉంది ఒకటి. యా యా చూడాలని ఉంది కానీ మనోహరం కానీ, అంటే మనోహరం ఈజ్ స్లైట్లీ లైక్ రోజా. ఆ, చూడాలని ఉంది. అండ్ ఒక్కడు అండ్ రైట్ అంటే సైనికుడు అనమాట. నాకు చాలా ఇష్టం. గుణశేఖర సెట్ పీసెస్ ఆలోచించే విధానం కానీ చాలా టాంజిబుల్గా తీస్తాడు సినిమా. నీకు యా ఆ ఆ ఫిల్మ్ మేకింగ్ అనేది ఇప్పుడు లేదు. నీకు ఎలా వేసారా గ్రీన్ చెప్పాలి, స్క్రీన్? ఇప్పుడు అందరూ గ్రీన్ స్క్రీన్స్ మీద వర్క్ చేస్తారు. గ్రీన్ స్క్రీన్స్ మీద నువ్వు రాజమౌళి రేంజ్లో పుల్ చేసినా సరే నీకు ఎక్కడో ఒక చిన్న డిస్కనెక్ట్ ఉంటుంది ఇన్ ద బ్యాక్ ఆఫ్ ద మైండ్. కానీ నాకు ఒక్కడు చూసినప్పుడు ఆ డిస్కనెక్ట్ అనేది లేదు. అర్థమైందా? ఒక్కడులో కూడా చిన్న చిన్న మైనర్ గ్రీన్ స్క్రీన్స్ ఉంటాయి, ఆ చార్మినార్ కానీ అదంతా. కానీ ఇట్ వాస్ సో ఫుల్ ఆఫ్ లైఫ్. అర్థమైందా? నీకు అశుతోష్ గోవార్కర్ సినిమాలు చూస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట గుణశేఖర్ సినిమాలు చూస్తే. వాళ్ళిద్దరినే చెప్పగలం. సో బేసిక్గా రోహిత్ ఏమంటున్నాడు అంటే, సైనికుడిలో వాటర్ సీన్ బెటర్ ఉంది దేవరా వాటర్ సీన్ కన్నా అంటున్నా. అంతే, నాకు తెలియదు మిగతా. నువ్వు గుణశేఖర్ తీసుకొచ్చినావు కాబట్టి, నాకు నేను చిన్న ఉన్నప్పుడు ఫస్ట్ టైం చూసినప్పుడు ఒక్కడు నుంచి మొన్న థియేటర్లో ఆర్ ఎప్పుడు చూసినా ఆ కట్ ఒకటి ఉంటది, ఏదంటే హీరోయిన్ వాళ్ళ తాజ్మహల్ దగ్గర సారీ చార్మినార్ దగ్గర కూర్చుని నువ్వే మాయ చేసావో గాని అని మెల్లిగా ఇట్లా పాడుకో కట్టు కొట్టి టింగ్ టింగ్ పాట కొడతారు. రిధం ఏదైతే ఉంటదో, బ్రో అది మణి శర్మ బ్రో. అది మీరు ఎంత గుణశేఖర్ అన్నా, నేను అది మాత్రం ఓకే మణి ఏంటంటే శర్మ గెట్స్ కమర్షియల్ సినిమా సో బ్లడీ వెల్. అసలు ఇప్పుడు ఎవరు లేరు అసలు. యా ట్రూ.